ఎంజే అభి ఏంటి? యాక్చువల్గా నేను మైకిల్ జాక్సన్ ఫ్యాన్ అనమాట. చిన్నప్పుడు అది ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఎంజే ఎంజే అని పెట్టుకునేవాడిని. మా ఇంటి పేరు కూడా ఎమ్ కలిసేది. మా ఇంటి పేరు ఎమ్ అనమాట. సో అలా ఎంజే అని, అలా అభి ఎంజే అని, మైకిల్ జాక్సన్ ఫ్యాన్గా అభి ఎంజే. ఎలా నడుస్తుంది సీజన్? బాగుంది, సీజన్ కూడా చాలా బాగుంది. ఇంక బయట రెస్పాన్స్ కూడా అంత ఎదిరిపోయింది. పండు వినర్ అవుతాడా? అవుతాడు, అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. అదేంటి నీది నువ్వు అవ్వాలని కోరుకోవాలి కదా. ఇప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఒక ఆడియన్ లాగే అన్న కూడా అయితే బాగుందని కోరుకుంటున్నాను. నేను ఇన్స్టాలో చూస్తున్నంతసేపు ఒక మంచి యాక్టివ్ పర్సన్. అది టీవీ షోల్లో వచ్చేసరికి సైలెంట్గా అక్కడ కూర్చోవడం, లేకపోతే బయటకు వచ్చినప్పుడు సైలెంట్గా ఉండడం, మాట్లాడేటప్పుడు ఎందుకు ఇంట్రో కొట్టాను అబ్బా అలా ఏం లేదన్న, మంచి పాయింట్లు అడుగుతున్నాను. క్రింజ్ వచ్చిన ఒక మెసేజ్ ఏంటి? క్రింజ్ పెడతా ఉంటారు, ఇది ఎందుకు వస్తావని. అది క్రింజ్ ఉంది, అది షాకింగ్. ఇదేంట్రా బాబు అని. డీలు బాగానే ఉంటాయి, పేమెంట్ బాగానే ఉంటాయి అన్న, చేసుకునే దాని ప్రకారం అయితే బాగానే ఉంటుంది. ఎంత సంపాదించుకున్నావు? నేను ప్రేమ సంపాదించుకున్నా. బాబా ఇవ్వద్దు, మాకు ఇవ్వద్దు. దీని సర్కాసు, ఇవి డ్యాన్స్లు ఉండవు, ఎగరడాలు గెంతడాలు తొరలాలు తప్ప తక్కువ ఇది అని దాన్ని అప్పుడు చేసిన డ్యాన్స్ దాన్ని సర్కస్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? అనవసరంగా పడ్డాలు, అనవసరంగా దడేలని దూకడాలు, మాకే అబ్బా ఏంట్రా ఇలా చేసాము, అప్పుడు ఇంత ఘోరంగా అనిపించిందా. జడ్జెస్ అందరూ తెలుసు, చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు, జడ్జెస్ ఏమీ ఇది కాదు. కాకపోతే ఫ్లిప్పులు ఎక్కువైనా కూడా వాళ్ళే ఇస్తారు. ఒకసారి శేఖర్ మాస్టర్ కూడా ఇచ్చారు ఆల్రెడీ. సర్కస్ ఎక్కువైంది అని, అక్కడ నుంచి మాస్టర్ అన్న దగ్గర నుంచి అది ఇంకా హైలైట్ అయింది. ఇప్పుడు ఇబ్బందులన్నీ కొరియోగ్రాఫర్లు ఈ డ్యాన్స్లో ఉండేలాకి ఎందుకు అన్న? మెయిన్ ఏంటంటే డబ్బులు. చేసే టాలెంట్ ఉన్న అవకాశాలు ఉండవు. ఎంతో మంది మన డీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో నీకు కొంతమంది మాస్టర్లే తెలుసు. డాన్సర్స్కి లైఫ్ ఉండదు అంటే యాక్సెప్ట్ చేస్తావా? కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది, కొన్ని టైంలో నేను కూడా ఫీల్ అవుతాను, ఎందుకు డాన్సర్ అయ్యాను అసలు, అవ్వకోకుండా నేను చదువుకొని అమెరికా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు నా ముందున్న నా గెస్ట్ ఫ్రెండ్ అభి, డీ కంటెస్టెంట్. అంటే ఒక కంటెస్టెంట్, ఒక సీజన్ కంటెస్టెంట్ చెప్పలేము, అండ్ కొరియోగ్రాఫర్ కూడా. మనోడితో మాట్లాడదాం. మనోడి ఫస్ట్ ఇంటర్వ్యూ అంట, నాతో ఉంది ఫస్ట్ ఇంటర్వ్యూ. నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మనోడి ఫస్ట్ ఇంటర్వ్యూ ఎలా మాట్లాడతాడు, ఏం చెప్తాడు, మనోడి గురించి ఏంటి ఎవరికీ తెలియదు. ఎందుకంటే మనోడి గురించి తెలుసుకుందాం అని చెప్పి నేను యూట్యూబ్లో ఇంటర్వ్యూ సెర్చ్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ అభి మాస్టర్ ఇంటర్వ్యూ, అభి కొరియోగ్రాఫర్ ఇంటర్వ్యూ, డి అభి ఇంటర్వ్యూ, ఎంజే అభి ఇంటర్వ్యూ, ఎక్కడ రాలే. ఈరోజు ఫస్ట్ ఇంటర్వ్యూ. మనోడి కోసం మీకు చాలామంది వెయిట్ చేస్తుంటారు. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేసి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఇవన్నీ మీకు తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మనోడిని అడిగి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అభి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. బాగున్నావా? వెల్కమ్ టు నా ఇంటర్వ్యూకి. చాలా రోజుల నుంచి అడిగితే ఫైనల్ గా వచ్చావు. ఈరోజు కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూకి వచ్చినందుకు. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఎలా నడుస్తుంది సీజన్? సూపర్, ఎదిరిపోతుంది, మొత్తం చాలా బాగా నడుస్తుంది. బాగుంది, సీజన్ కూడా చాలా బాగుంది. ఇంక బయట రెస్పాన్స్ కూడా అంత ఎదిరిపోయింది. పండు వినర్ అవుతాడా? అవుతాడు, అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. అదేంటి నీది నువ్వు అవ్వాలని కోరుకోవాలి కదా. అంటే నాది ఉంది, నేను ఆల్రెడీ అయ్యాను కదా. సో కొరియోగ్రాఫర్ గా అయిపోయావు. ఏమో మరి అన్నక ఇప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఒక ఆడియన్ లాగే అన్న కూడా అయితే బాగుండని కోరుకుంటున్నా. స్టార్టింగ్ ఎంజే అభి ఏంటి? ఎంజే అంటే యాక్చువల్గా నేను మైకిల్ జాక్సన్ ఫ్యాన్ అనమాట చిన్నప్పటి నుంచి. ఓకే. చిన్నప్పుడు అది ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఎంజే ఎంజే అని పెట్టుకునేవాడిని. మా ఇంటి పేరు కూడా ఎమ్ కలిసేది. మా ఇంటి పేరు ఎమ్ అనమాట. సో అలా ఎంజే అని, అలా అభి ఎంజే అని, మైకిల్ జాక్సన్ ఫ్యాన్గా అభి ఎంజే. సో ఇంకా అది అలవాటు అయిపోయింది. పెద్ద అయిన తర్వాత కూడా బాగుంది కదా అని ఇంకా అట్లా ఎంజే అభి. నువ్వు అంటే లైక్ మామూలుగా నేను ఇన్స్టాలో చూస్తున్నంతసేపు ఒక మంచి యాక్టివ్ పర్సన్. అది టీవీ షోల్లో వచ్చేసరికి సైలెంట్గా అక్కడ కూర్చోవడం, లేకపోతే బయటకు వచ్చినప్పుడు సైలెంట్గా ఉండడం, మాట్లాడేటప్పుడు ఎందుకు ఇంట్రో కొట్టాను ఏమన్నా? అబ్బా అలా ఏం లేదన్న, మంచి పాయింట్లు అడుగుతున్నా. అంటే ఇది చాలా మంది అడిగారు, బయట ఉన్నప్పుడు ఇంత ఇదిగా ఉంటావు ఎందుకు అక్కడ అని. ఏమో చిన్నప్పటి నుంచి మేము ఉన్నప్పుడు మా మాస్టర్ అంటే చిట్టన్న కానీ, సాయితేజ మాస్టర్ కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు అలా భయంగా ఉండేవాళ్ళు అనమాట స్టేజ్ మీద. సో ఆ భయం అనేది మాకు ఇప్పటికి స్టిల్ అలా అలవాటు అయిపోయింది. స్టేజ్ అంటే ఒక అమ్మో ఇలా ఉండాలి మాట్లాడడానికి. ఇప్పుడు జడ్జెస్ ఏమైనా మాట్లాడినా తిరిగి టక్మని ఓ పని చేయాలనిపిస్తుంది. వాళ్ళే ఏమనుకోరు,
కానీ అది లోపల ఉంటది కానీ బయటికి రాదు. ఒకవేళ నేను ఇలా వేసాను అనుకో, ఆహా వీడికి ఇంత బలిసిందా, ఆహా వీడికి ఇంత ఎక్కువ అయిందా, వీడు ఇంత ఎక్కువ చేస్తా అలా అనుకుంటారని. బట్ వాళ్ళు అసలు అలా అనుకోరు. మాట్లాడొచ్చు కదరా ఎందుకు అది ఇది అని అంటే ఏమో తెలియని ఒక భయం. ఆ చిన్నప్పటి నుంచి ఆ స్టేజ్ అంటే అదొక ఇదిగా. కానీ బట్ ఇప్పుడిప్పుడు కొంచెం అలవాటు అవుతుంది. అప్పుడప్పుడు కొంచెం మాట్లాడుతున్నా పర్లా. ఈ సీజన్ కొంచెం మాట్లాడుతున్నావు. కొంచెం కొంచెం మాట్లాడుతున్నావు. అందరికి ఉన్న డౌటే నిజంగా స్టేజ్ మీద చాలా ఇదిగా ఉంటావు కొంచెం అట్లా. సైలెంట్ అది ముందు నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఆ స్టేజ్ అనేది అమ్మో మనం మాట్లాడకూడదు, థ్యాంక్ యూ సార్ అని చెప్పాలి, ఏమైనా మాట్లాడితే ఓకే సార్ అని చెప్పాలి, అంతే. ఇంకా వేరే ఏం తెలియదు. ఏ మాటగా ఆ మాటగా నీ డ్రెస్సింగ్ స్టైల్ అంతా బాగుంటుంది. అబ్బా థ్యాంక్ యూ. ఫోటో షూట్లు కూడా నిజంగానే ఫోటో షూట్స్ కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ అన్న. ఎక్కడ లేని స్టిల్స్ అంటే డాన్సర్ కాబట్టి మేబీ అంతే పాటకి అడిగారు ఎవరైనా నిన్న? అబ్బా చాలా మంది అడిగారు కదా ఫోటో వాటిల్లో. అంటే బేసిక్ గా అంటే రీల్స్ కి బాగా లైక్స్ అవన్నీ వచ్చేస్తాయి అన్న. రీల్స్ కి కొన్ని బాగా రీచ్ అవ్వడం అలాగా. నాది పోస్ట్ కి చూస్తే ప్రతి పోస్ట్ 1 మిలియన్ వెళ్తది. పిక్సే ఇప్పుడు 1 మిలియన్ వెళ్తది. లైక్స్ కూడా 100K లైక్స్ వస్తాయి. అప్పుడు నిజంగా నాకు అర్థం, ఓహో వీళ్ళకి నా ఫోటోలు అంటే ఇంత బాగా నచ్చాయి, ఆ సాంగ్ తగ్గట్టు పెడతా ఉన్నా అన్నట్టు. నేనే ఏ ఫోటో ఏ స్టిల్ పెట్టాలి అభి ప్రొఫైల్కి వెళ్తే ఈ ఫోటో స్టిల్ పెడదాము, నిజం ఈ ఫోటో స్టిల్ పెడదాం వస్తుంది మనం. కానీ ఎప్పుడు పెట్టగా ట్రై చేసాను కానీ అవ్వలా. అవుతుందన్న ఈసారి నేను దింపుతాను ఈ స్టిల్ పెట్టి. అలా ఏదో రోజైనా ఒక రోజు చేద్దాం అలాగే. నాకు రాలేదు. లేదు నేను ఉన్నాగా, నేను చేపిస్తాను ఖచ్చితంగా. అభి లైక్ మైకేల్ జాక్సన్ అంటే ఇష్టం. మరి డాన్స్ ఎక్కడ నేర్చుకున్నావు? ఎవరు నేర్పించారు నీకు? ఎలా వచ్చావు ఇలా ఎక్కడ? ఎలా అంటే ఇంకా చిన్నప్పటికి వెళ్ళాలి స్టోరీ. వెళ్ళు, నీ గురించి ఎవరు తెలియదు కాబట్టి చెప్పిన నిజం తెలియదు అన్న. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నాకు చాలా స్పెషల్ అనమాట. నువ్వు ఎన్నో ఇంటర్వ్యూలు చేస్తుంటావు, నేను ఇప్పటి వరకు ఎప్పుడు కుదరలే అంటే చాలా సార్లు వచ్చాయి, అందరు అడిగారు కానీ ఎప్పుడు చేయలేదు. ఇంకా అన్నతో కుదిరింది. దానికి కూడా రీజన్ ఉంది, ఫస్ట్ అది చెప్పి ఆ తర్వాత నా గురించి చెప్తాను. ఇంతకు ముందు ఏంటంటే యాంకర్ శివ అన్న ఇంటర్వ్యూలు అంటే అసలు నాకు వెళ్ళబుద్ధి కాదు. అమ్మో ఇంటర్వ్యూలు అంటే ఎలా ఉంటాయి బాబు, వెళ్ళొద్దని. బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ అసలు మా అమ్మ నీకు చాలా మంచి ఫ్యాన్ అనమాట. మీ గురించి నేను తెగ చూసేవాడిని. మీ గురించి కానీ బిందు మాధవి గారి గురించి కానీ అసలు బాగా చూసేవాళ్ళం. సో అప్పటి నుంచి ఆ తర్వాత ఇంకా మనం కలవడం, ఇంకా ఇంటర్వ్యూలు ఓకే ఇంక చేస్తే అన్నతోనే చేద్దాం అని ఇంకా ఇప్పటి నుంచో మనం అనుకొని ఇది నాకు చాలా స్పెషల్ ఇంటర్వ్యూ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, నాకు గుర్తుండిపోద్ది. సో నువ్వు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే చిన్నప్పుడు నేను 5th క్లాస్లో మా అన్నయ్య, మేము 3 అన్నదమ్ములు మొత్తం. 3 అన్నదమ్ముల్లో మా అన్నయ్య ఏంటంటే ఒక పెద్ద ఆయన డాన్స్ వేసేవాడు. వాడికి బాగా డాన్స్ వచ్చు అనమాట. సో వాడి స్కూల్ యానివర్సరీ అప్పుడు యాన్యువల్ డేకి ఒక సాంగ్ డాన్స్ చేస్తున్నాడు. డాన్స్ చేసినప్పుడు ఏమైందంటే అన్న కొంచెం టెన్షన్ వస్తుంది, పర్లేదు చెప్పు ఏం కాదు, ఫ్రీగా లెంత్ ఎక్కువ చెప్తున్నాను అలాగే లేదు, హ్యాపీగా చెప్పు. ఇంకా చాలా లెంత్లు ఉన్నాయి, 3 గంటల ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. లెంత్ ఏమైనా లేదు నువ్వు చెప్పు, నేను హ్యాపీగా వింటా. ఓకే నీ స్టోరీ కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి చెప్పు. సో అట్లాగా అన్నయ్యకి యాన్యువల్ డే జరుగుతున్నప్పుడు అన్నయ్య డాన్స్ పర్ఫామ్ చేస్తున్నాడు. అప్పుడు వాడు అసలు జనాలందరూ ఫుల్ ఈలలో విజిల్స్ కొడితే కొట్టాలి సాంగ్ వేసాడు అనమాట. జనాలందరూ ఫుల్గా ఈలలో విజిల్స్. మా నాన్న అయితే వాడికి పక్కకి పిలిచి అప్పుడు 90 రూపీస్ ఇచ్చాడు వాడికి, ఆ డాన్స్ నచ్చి. అప్పట్లో 10 రూపాయలు ఇవ్వడమే అసలు ఎక్కువ. అలాంటిది అడిగి 90 రూపీస్ ఇచ్చాడంటే, అమ్మా వీడికి ఇలా ఇచ్చాడనంటే ఓకే మనం డాన్స్ వేయాలి, డాన్స్ నేర్చుకోవాలి అని చెప్పేసి అప్పుడు స్కూల్లో లంచ్ టైంలో వాటిలో గ్యాప్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు అనమాట. చిన్న చిన్న ఫ్లిప్పులు ఆ టీవీలు చూసి, మా సిటీ ఛానల్లో సాంగ్లు వస్తూనే ఉండే, మైలోజ్ గానని మన చిరంజీవి గారి సాంగ్, శంకరదాద సాంగ్లు ఎన్ని వస్తుండే, అన్ని చేస్తూ ఉండేవాడిని. సో అట్లా డాన్స్ నేర్చుకున్నప్పుడు మేము ఉన్న చోట వాంబే కాలనీ అని ఒక ఏరియా ఉండేది. ఆ వాంబే కాలనీ ఏరియాలో పలానా డాన్స్ మాస్టర్ అని చెప్పేసి ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర వాళ్ళు డాన్స్ నేర్పిస్తారంట, అది ఇది అని చెప్పేసి చెప్పారు ఒకడు ఫ్రెండ్. విజయవాడలోనే అలా జరిగింది. సో మేమందరం ఒక గ్రూప్, ఒక 5గురు అన్న ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. నా ఫ్రెండ్స్ ఎవరంటే చిన్ని, కరుణ్, రాజేంద్ర, లక్ష్మణ్, నేను. ఇప్పటికీ మేము 5గురు అలాగే ఉన్నాను. సో మేము 5గురు డాన్స్ నేర్చుకున్నాం. నేను వేస్తే వీడు అలా మేము 5గురు స్కూల్లో అయితే డాన్స్ స్టార్ట్ చేస్తాం. చెయ్యగానే అరే ఇలా కాదు, అట్లా కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది, అక్కడికి వెళ్ళి డాన్స్ చేద్దాం అని చెప్పేసి అందరూ అనుకున్నప్పుడు అప్పుడు మన చిట్టి మాస్టర్ దగ్గరికి వెళ్ళాం.
వెళ్ళంగానే వెయ్యండి డాన్స్ అన్నాడు. వేసాం అందరం. ఆ. వేసిన తర్వాత ఓకే బాగుంది, ఆ. అంతా చేయండి, మంచిగా డాన్స్ చేయండి అన్నాడు. ఇంకా డాన్స్ నేర్చుకున్నాము. ఇంకా మాకేంటంటే చిట్టన్న ఆ. ఆ బావిలోకి వెళ్ళి దూకేండి రా అన్నా కూడా దూకేస్తాం. ఆ. అంత పిచ్చి, అంటే మా ఫస్ట్ గురువు ఆయనే. ఆ. అంత పిచ్చి. అలాంటి ఒక డాన్సరు ఆయన ఒక డాన్స్ నేర్పిస్తున్నాడు మాకు అని ఉమ్. అప్పుడే మాకు ఇలా ఉంటదా, మా మాస్టర్ని మించిన తోపు డాన్సర్ ఎవ్వరు లేరు ఉమ్. అని మాకు విజయవాడలో ఇంక మేము ఫిక్స్ అయిపోయాం అనమాట. ఇప్పుడు ఉన్నారు ఇంకా చాలా మంది. అంటే అలా లేదు, అది చెప్తా. అదే అయితే తర్వాత మేము వచ్చాం. వచ్చిన తర్వాత నేర్చుకున్నాము. ఒక కాంపిటీషన్ అక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అనేది కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక కాంపిటీషన్ పెడతారు, ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని చెప్పేసి. దాంట్లో నేనే అప్పుడే లీడ్గా ఒక సాంగ్ చేశాను అనమాట. లీడ్గా సాంగ్ చేశాను, పర్ఫామ్ చేసాం, అంతా బాగానే ఉంది, ఫస్ట్ ప్రైజ్ కొట్టాం, బాగుంది. సో ఇంట్లో మా అమ్మకి ఏంటంటే డాన్స్ అనేది అసలు ఇష్టం ఉండదు. ఇష్టం ఉండేపాటికి ఒక రోజు ఏమైందనంటే ఒక అనకాపల్లి అనే దగ్గర షో వచ్చింది. ఈవెంట్స్ అవుతుంటాయి. ఈవెంట్ కాదు, కాంపిటీషన్ అనమాట, డాన్స్ కాంపిటీషన్. ఓకే. కాంపిటీషన్ వచ్చింది. నేను అప్పుడు 7th క్లాసో 6th క్లాసో చదువుతున్నా. అరే ఇలాగ వచ్చిందిరా, రావాలరా అని చెప్పేసి చిట్టన్న పిలిచాడు. మేము రాజన్న అంటాం, యాక్చువల్లీ చిట్టన్న కాదు, మాకు ముందు నుంచి రాజన్న అని తెలుసు ఆయన. రాజన్న, ఆయన పేరు చిట్టి రాజు, మేము రాజన్న అని పిలుస్తాం. సో డీకి వచ్చిన తర్వాత చిట్టి అన్న అయింది అది. సో ఆ రాజన్న అన్న ఓకే అన్న నేను వచ్చేస్తానని చెప్పేసి ఇంట్లో చెప్తుంటే ఇంట్లో పంపించట్లే, చదువుపోతుంది. అమ్మకేమో వద్దు, వాళ్ళు ఏదో చేసేస్తారు, కిడ్నాప్లు చేస్తారు, అది ఇది అని అమ్మకి అలా. సో నేనేంటి ఇంకా లేదు అని చెప్పేసి ఒకరోజు వీళ్ళు పడుకుంటే రాత్రి జంపు ఇంట్లో నుంచి వెళ్ళిపోవా? ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. మా అమ్మ ఏమంటే ఇంకా అమ్మటే చిట్టన్నకి ఫోన్ చేసింది. చిట్టన్న ఫోన్ చేసి నువ్వు నా కొడుకుని తీసుకురాకపోతే అర్జెంట్ నీ మీద పోలీస్ కేసు పెట్టేస్తాను, ఎక్కడున్నా రావాలి. మా అమ్మ ఫుల్ రఫ్ అండ్ టఫ్ అనమాట. ఎక్కడున్నా రావాలి అనగానే మా అన్న చిట్టన్న అడ్రస్ చెప్పాడు. మా అమ్మ వచ్చింది, నాకు రోడ్డు మీద జుట్టు పట్టుకుని లాక్కెళ్ళేది రండు. జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి ఏంట్రా ఇది ఇది అని చిట్టన్నని ఫుల్ తిట్టేసి, నా పిల్లలు నువ్వే చేస్తున్నావు, చెడగొట్టేస్తున్నావు, అది కేసు పెట్టేస్తాను, అది ఇది అని చెప్పేసి. సో అట్లా తీసుకెళ్ళిపోయింది. నేను ఫుల్ ఏడుపు, ఈ మామూలు ఏడుపు కాదు. నాకేంటంటే ఇంట్లో మా అమ్మమ్మ అన్న, మెయిన్ మా అమ్మమ్మ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆవిడ. మా అమ్మమ్మ లేనిదే నేను లేను. నా లైఫ్లో మా అమ్మమ్మే మెయిన్ ఫస్ట్. ఈ అభిగాడు ఈ రోజు నీతో కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఇలా మాస్టర్ అయ్యాడు అని అంటే అమ్మమ్మ, దానికి అమ్మమ్మే కారణం, ఇంకెవ్వరు కాదు. ఫస్ట్ నన్ను నమ్మిన ఆమె ఎవరంటే ఆమె ఒక్కతే. సో అంటే నాకు ప్రాణం అనమాట. ఇప్పటికి స్టిల్ ఆవిడంటే నాకు చాలా ఇష్టం. మొన్న డీ స్టేజ్ మీద కూడా లాస్ట్ జానులగిరి సీజన్ చేసినప్పుడు కూడా తెచ్చేంత అమ్మమ్మని. సో అట్లా అమ్మమ్మ ఒక్కటే సపోర్టు. సో ఏది ఉన్నా నన్ను ఏమైనా చేసినా మా అమ్మమ్మకి చెప్పేవాడిని, అమ్మమ్మ ఇలా చేస్తుంది అమ్మ అని. వాళ్ళిద్దరు గొడవలు నేను కామ కూర్చొని చూస్తూ ఉండేవాడిని అనమాట. సో అట్లా నన్ను తీసుకెళ్ళి ఆపేసింది. తర్వాత నిదానంగా ఏంటంటే అమ్మకి హెల్త్ పాడైపోయింది అనమాట. సో అమ్మకి బాగా బ్లడ్ తక్కువైపోయి బాగా బియ్యం తినేది. సో అట్లాగా ఇది అసలు ఎవరికి తెలియదు బేసిక్గా, అందుకే ఇప్పటికి తెలియదు, ఎవరికి తెలియదు. సో అమ్మకి ఏంటంటే హెల్త్ బాగా ఇదైపోయింది. నాకు చిన్నప్పటి నుంచి నేను అమ్మమ్మ ముగ్గురే ఉండేవాళ్ళం. సుందరీనగర్ అనే ఏరియాలో కట్ట మీద పాకలు ఉండే, ఆ పాకలు ఉండేవాళ్ళం. నేను అమ్మమ్మ. నాన్న లేడు, చిన్నప్పుడు అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు నాన్న. సో అట్లాగా ఇంకా మేము అట్లా ముగ్గురు అలా ఉండేవాళ్ళం, హ్యాపీగా బాగానే ఉండేవాళ్ళం. నేను చిన్నోడిని, చాలా స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని, వచ్చేవాడిని, అమ్మమ్మ వచ్చేది. సో ఏది కావాలన్నా అమ్మమ్మని అడిగేవాడిని, ఆమె కొనిచ్చేది కాదు. డబ్బులు ఆడ నుంచి వస్తే ఎట్టుకు కాస్తే అది ఇది అనేది. ఓ 2 రోజులు అన్నం తినకుండా ఉండేవాడిని. సర్లే ఏదో ఒక అడిగే వీడియో గేమ్ అనమాట, క్యాసెట్ ఉండేది కదా, చిప్పులు అది అడిగేవాడిని. మ్యారీ అయ్యి 300 ఎంత ఉండేది, కొనిచ్చేది కాదు. ఎందుకు ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, నువ్వు చదువుకో అనేది. నేను 2 రోజులు అన్నం తినకపోయేసరికి సర్లే ఎక్కడ అమ్ముతారు అది, పద అంటే అప్పుడు మాట్లాడేవాడి దగ్గరికి వచ్చి అలా కొనిచ్చేది. సో అంతే, అమ్మమ్మ అంటే అంత ఇదే అనమాట, అలా ఉండేది. సో అమ్మకి అట్లాగా ఆరోగ్యం మొత్తం ఇదైపోయింది. నాకు ఒక 13 years ఏజ్ వచ్చినప్పుడు అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయినప్పుడు అసలు నాకేం అర్థం కాలేదు, అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి, ఎలా ఏంటి అసలు అని ఏం అర్థం కాల నాకు. అమ్మ లేదు. అమ్మమ్మకేమో 8 మంది పిల్లలన్న అమ్మమ్మకి. అమ్మమ్మకి 8 మంది పిల్లలు, 5 మగళ్ళు, 3 ఆడపిల్లలు అనమాట. సో 3 ఆడపిల్లలు పెద్దామ అనమాట, పెద్దామ కొడుకు నేను. సో అమ్మ, నేను, అమ్మమ్మ. ఒకరోజు బర్త్డే టైంకి ఏమైందనంటే
అమ్మ నాన్న కావాలి, నాన్నని చూడాలని ఉంది, నాకు నాన్నని చూపించు అది ఇది అని అంటే, సర్లే నాన్న అని చెప్పేసి రాజమండ్రి వెళ్ళాం. నాన్న రాజమండ్రిలో ఉంటాడు, టైలర్ ఆయన, చాలా పెద్ద టైలర్ అప్పట్లోనే. సో మైకిల్ జాక్సన్ గారికి కూడా ఇండియా వచ్చినప్పుడు అప్పుడు సూట్ ఏదో కుట్టారంట ఆయన, అంత టైలర్, అంత పెద్ద టైలర్ ఆయన. మా అమ్మ చెప్పేది నాకు అది. సో బాబురావు ఆయన పేరు. సో వెళ్దాం అమ్మ, నా బర్త్డేకి నువ్వు తీసుకెళ్లాల్సిందే అది ఇది అని చెప్తే, సర్లే అని తీసుకెళ్లారు. తీసుకెళ్ళగానే అమ్మకి అసలు అడ్రస్ తెలియదు, ఏం తెలియదు, అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఉన్నారు ఏంటి అని. ఆయన ఎప్పుడో టైలరింగ్ చేసిన షాప్ గుర్తుంది. సో అక్కడికి వెళ్ళి అడిగితే బాబురావు గారు ఉన్నారండి అంటే, బయటకు వచ్చి ఆయన లేరండి, ఆయన ఎప్పుడో కాలం చేస్తారు కదా అన్నాడు. అమ్మ అని మా అమ్మ ఫుల్గా ఏడుస్తుంది. నాకేం అర్థం కావట్లా, ఏంటి ఎందుకు ఏడుతుంది, కాలం చేశారు అన్నది నాకు అసలు. ఆ టైంలో చిన్నోడిని, 7 years 8 years ఉంటుంది. ఏంట్రా అని తెలియదు అబ్బా అనుకొని, సర్లే ఇంకా అమ్మ నన్ను ఏదో అది ఇదిగా చెప్పి లేళ్ళే నాన్న అటు వెళ్ళాడు ఇది అని. తర్వాత అర్థమైంది, ఓకే ఇలా జరిగిందని. ఆహా సర్లే అనుకున్నాను. తర్వాత నిదానంగా కొంచెం ఇది వెళ్ళంగానే లైఫ్లో చిన్నప్పటి నుంచి చాలా అంతా బాగానే ఉంది, కానీ కష్టాలన్నా చాలా చాలా స్ట్రగుల్ అయ్యే ఉన్నాయి. ఇంట్లో హ్యాపీగా ఉండేవాళ్ళం కాదు, చాలా ఏదో తెలియని ఇది అట్లా ఉండేది. సో ఉన్నంత కాలం ఏంటంటే అమ్మమ్మతోనే హ్యాపీగా ఉండేవాళ్ళం. అమ్మమ్మకి గొడవలు జరిగాయి, అట్లా సంథింగ్ అంత చెగ్గయ్యద్దు. ఎండ్ ఆఫ్ ది డే అమ్మకి హెల్త్ పాడైపోయింది. నాకు 13 years వచ్చినప్పుడు అమ్మ చనిపోయింది అనమాట. చనిపోయినప్పుడు అసలు ఏం అర్థం కావట్లేదు, నేనేమి ఆడవలేదు, అలాగే ఉంటాను, అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. అట్లీస్ట్ నాతో కనీసం మాట్లాడాలి. ఆమె చనిపోయే ఇప్పుడు నైట్ చనిపోద్దన్న పొద్దున్న నుంచి ఆమెకు మాట పడిపోయింది. మాట పడిపోయి నాకు అట్లీస్ట్ నాతో మాట్లాడదామన్నా, నేను అమ్మనేమన్నా అడుగుదామన్నా, పోనీ అమ్మ నాకేమైనా చెప్దాం అనుకున్నా. సో అది అవ్వపోయేసరికి నేను చిన్నపిల్లని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను, అంతా బాగానే ఉంది. ఎండ్ ఆఫ్ ది డే అమ్మ ఇదైపోయింది. ఎక్కడ ఏమనిపించలే, కానీ జస్ట్ అమ్మ మళ్ళీ రాదు, వెళ్ళిపోతుంది అన్నప్పుడు అప్పుడు ఏడ్చానన్నా నేను నా లైఫ్లో. ఇప్పటికీ గుర్తుంటుంది అది. అసలు నేను లైఫ్లో మర్చిపోలేను, అంత బాగా ఏడ్చాను, అమ్మ అని ఏడ్చాను. తీసుకెళ్ళిపోయారు, అంతా జరిగిపోయింది. సో ఇక్కడ మా పెద్దమ్మ మా చిన్నమ్మ ఇద్దరు కూర్చొని ఉన్నారు, ఇద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఎవరు పెంచుకుందాం ఎవరు పెంచుకుందాం అని. సో వీళ్ళిద్దరు నేను పెంచుకుంటా అని జరుగుతుంది. అక్కడ హ్యాపీగానే ఉంది. నువ్వు పెంచుకుంటే ఇంకా బాధ అయ్యేదేమో, కానీ నేను పెంచుకుంటా అని పెద్దమ్మ అంటుంది, చిన్నమ్మ నేను పెంచుకుంటా అని నేను అంటుంది. సో అబ్బా ఏంటి ఇలాగా అది ఇది అని చెప్పేసి నేను ఇంకా ఏడుస్తున్నా, ఫుల్గా ఏడుస్తున్నాను. ఏంటి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, చక్కగా అందరికి అమ్మోళ్ళు ఉన్నారు, నాకు లేరు, నాకు అమ్మ ఎందుకు ఇలా అయ్యింది అని నేను తెగ బాధపడిపోయాను. సో మా చిన్నమ్మ నా దగ్గరికి వచ్చింది. మా చిన్నమ్మ వచ్చి, నాన్న ఏడవ మాకు, నీకు నేను ఉన్నాను కదా, ఏం ఏడవ మాకంటే, నువ్వు ఉన్నావు చిన్నమ్మ, అమ్మ లేదు కదా అన్న. నువ్వేమి బాధపడకు, నేనే మీ అమ్మనే అనింది. అని అంటే, ఆహా అవునా అమ్మ, ఇంకా నువ్వే అమ్మ అన్నట్టు చెప్తారులే అంటే, అలా కాదు నాన్న, నిజంగా నువ్వే నా కొడుకువి, నేనే మీ అమ్మకి ఇచ్చేసాను నిన్ను అనింది. ఆ సిచ్యువేషన్లో ఏది నమ్మాలి, అసలు ఎలా నమ్ముతావు? ఏమో నన్ను ఓదార్చడానికి చెప్తుందేమో అనుకుంటున్నా నేను. అమ్మ లేదు అని అంటే, నిజం నాన్న, నేను నీ మీద ఉట్టేసి చెప్తున్నా, నువ్వే నా కొడుకువే అనింది. నాకు మైండ్ పోయి, ఏం మాట్లాడుతున్నావు అమ్మ, నేను అసలు నమ్మను అన్న. అప్పుడు బర్త్ సర్టిఫికేట్ తెచ్చింది. దాంట్లో నా ఇంటి పేరు వేరు, బండి అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే అమ్మోళ్ళ ఇంటి పేరు ఉంటుంది, మా చిన్నమ్మోళ్ళ ఇంటి పేరు ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు నేనున్నది ఏంటంటే మా అమ్మది, దీంట్లో ఇంటి పేరు వేరు, దాంట్లో ఇంటి పేరు వేరు. అప్పుడు బర్త్ సర్టిఫికేట్ చూపించం వల్ల అప్పుడు నాకు పోకిరి లెవెల్ ట్విస్ట్ నాకు ఇది అసలు బయట ఎవరికి తెలియదు బేసిక్ గా. పోకిరి లెవెల్ ట్విస్ట్ ఏంట్రా, ఏం జరుగుతుంది అసలు ఏం అర్థం కావట్లేదు. ఇది నిజమేనా అంటే, నిజం నాన్న, చిన్నప్పుడు అమ్మకి ఇలాగ పిల్లలు లేకపోతే, మా అక్కకి పిల్లలు లేకపోతే, నాకు నిన్ను పెంచుకునే ఇది లేక, మా అక్క బాధ చూడలేక నేను నిన్ను మా అక్కకి ఇచ్చేసాను, నువ్వు నా కొడుకువే నాన్న అనగానే నాకు ఇంకా ఫ్యూజులు అవుట్. ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాలే. ఇప్పటికి స్టిల్ అమ్మని, ఇప్పుడు సొంత అమ్మ ఉంది, చిన్నమ్మ అని పిలుస్తా. పెద్దమ్మ అవుతుంది నాకు, కానీ ఆమెనే మనస్ఫూర్తిగా అమ్మ అని పిలిచా. అమ్మని పిలవలేదు, కరెక్ట్గా ఉన్నామనేమో అమ్మ అని పిలవట్లేదు. ఇప్పటికి స్టిల్ నేను చిన్నమ్మనే పిలుస్తా, అలా అలవాటు అయిపోయింది. చిన్నమ్మ అని ఇప్పుడు అమ్మ అని పిలిస్తే అది మనస్ఫూర్తిగా రాదు, అమ్మ అని అంటే ఆవిడికే వస్తుంది.
అమ్మ అంటాను, మా అంటాను, ఆ పదం అంతా ఆవిడతోనే వెళ్ళిపోయింది. ఇప్పుడున్న ఆవిడదంటే చిన్నమ్మ అన్నదే నాకు చాలా హార్ట్ఫుల్గా వస్తుంది. మా అంటే ఏదో ఓకే, ఏదో ఏదో సడన్ గా ఇప్పుడు అమ్మ అన్నట్టు. తెలుసు కదా మీ సొంతం తెలుసు, సొంతమ్మని తెలుసు, మరి ఎందుకు కానీ ఏమో రావట్లేదా? రావట్లే ఇప్పటికి స్టిల్ ఫోన్ లో కూడా చిన్నమ్మనే ఉంటది. అది ఇంకా ఆవిడ ఫిక్స్ అయిపోయిందన్న. ఇప్పుడు అలా ఇప్పుడు పెంచినప్పుడు నీకు అదే నా చెప్తా చూడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు అన్న, మీ మమ్మీ ఉన్నారు, సడన్ గా మీ మమ్మీ వాళ్ళ చెల్లు అక్క నేనే అమ్మ నాన్న నీకు అని అన్నావు అనుకో, వాళ్ళు అన్నారు అనుకో, నీకు ఎలా అనిపిస్తుంది? పక్కన రాదు అమ్మా అని రాదు, వస్తుంది కానీ అమ్మ అని పిలుస్తాం, బట్ మనస్ఫూర్తిగా రాదు. నాకు చిన్నమ్మ అనేది నాకు చాలా హార్ట్ఫుల్ గా వస్తుంది. అంటే చిన్నమ్మ అనేది చాలా ఎక్కువ. ఇప్పుడు ఆవిడే మెయిన్ నాకు, అంటే మా అమ్మే ఆవిడే మెయిన్ అంటే ఇంకా అమ్మే. సో అట్లాగే చిన్నప్పటి నుంచి ఏంటంటే అమ్మ ఉంది కానీ అమ్మ లేదు, నాన్నున్నాడు కానీ నాన్న లేడు, అలా ఎలా ఫీల్ అయ్యేవాడిని. ఆ తర్వాత ఇప్పుడు అంతా ఇది సెట్ అయింది. ఇప్పుడు ఎంత చిన్నమ్మ నాన్న ఉన్నారు, ఇప్పుడు నువ్వు మీ అమ్మ సొంత అమ్మ నాన్న దగ్గరే ఉన్నా. ఇప్పుడు అక్కడికి వచ్చాం. సో ఇది అసలు ఎవరికి తెలియదు. అప్పుడప్పుడు పెడతా ఉంటా, అమ్మ మిస్ యూ అమ్మ అని ఒక స్టోరీ పెడతా. తర్వాత ఇంకో మదర్స్ డేకి మా అమ్మది పెడతా. చెప్పు, నీకు ఇంకో డిష్ చెప్తా, చెప్పు. అవునా? ఓకే అమ్మ, అట్లా చెప్తా. సో ఇన్నుంటాయి అనమాట. ఎవరికి అర్థం కాదు, ఏంటన్నా మిస్ అమ్మ చనిపోయింది అంటావు, మళ్ళీ అమ్మ ఉంది అంటావు, ఏంటన్నా అని. ఇంక అందరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా, ఇది మ్యాటర్. ఇప్పుడు తెలిసిపోయింది అందరికి, దీని ద్వారా అందరికి. నీ గురించి మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేశా, ఓకే ఎంజే అభి ఇంటర్వ్యూ ఉంది, అసలు ఏమని తెలిస్తే చెప్పు అంటే, ఏం లేదన్నా అమ్మ నాన్న అన్నయ్యని ఎక్కడ చదివిస్తున్నాడు, అబ్రాడ్ తీసుకుని వెళ్ళి చదివించుకొని మనోడే అన్న చూసుకుంటున్నాడు. అవునా అన్నాను. దాని తర్వాత నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు, ఇంటర్వ్యూకి రాగానే బియ్యం ఇలా తినేసి మా అమ్మాయికి హెల్త్ బాగాలేదు, ఇలా చనిపోయింది అన్నావు. మళ్ళీ అక్కడి నుంచి నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న చనిపోయారు అన్నాక నాకు మైండ్ ఇదేంటి, నాన్న అమ్మ ఉన్నారని చెప్తాడు, అన్నయ్య ఉన్నాడని చెప్తాడు, మనోడేంటి ఇలా చెప్తున్నాడు, నాకు లోపల అర్థం కావట్లేదు నీకు ఇదేంటి అంటే. నాకు మీ వాళ్ళు చెప్తుందంట, నువ్వు వేరే డిఫరెంట్ చెప్తున్నావు. అవును, డిఫరెంట్ చెప్తున్నాను. అదే వాళ్ళకి మారిపోయింది, వాళ్ళకి కూడా తెలుసు తెలియదని ఇప్పుడు నాకు అర్థమైంది. తెలుసు వాళ్ళకి, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అయితే చెప్తున్నా ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి అనమాట, టపా 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 లోపల. లాస్ట్ కి అన్ని కూడా ట్విస్ట్ తగిలిపోయింది నాకు. అట్లాగా ఇది ఎవరికి తెలియదు అన్న. బేసిక్ గా ఇప్పుడు ఎవరితో షేర్ చేసుకోలేదు, అందుకే నేను చెప్పాయి ఇవన్నీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఎందుకంటే ఆబ్వియస్లీ చెప్పుకోవాలని కాదు కానీ, బట్ తెలియాలి అందరికి, ఎందుకంటే అర్థం కాదు కదా ఏంటి ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు అని. అలా చిన్నప్పటి నుంచి అలా చాలా కష్టాలన్నీ చూసుకుంటూ వచ్చానన్న మొత్తం. అప్పటి నుంచి ఇంకా అట్లాగా స్కూల్లో ఇంకా 9th వచ్చాను, 8th వచ్చాను. సో 8th వచ్చినప్పటి నుంచి ఇంకా చిట్టి మాస్టర్ మళ్ళీ టచ్లోకి వెళ్ళాము. అరే ఇలాగా హైదరాబాద్లో ఇలా ఇక్కడ కాంపిటీషన్ ఉందిరా, హైదరాబాద్లో చెయ్యాలి అది ఇది అని చెప్పారు. సో మా చిన్నమ్మకి చెప్తే మా చిన్నమ్మ ఓకే వెళ్ళరా అని అప్పటికప్పుడు పంపించింది. వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే మన అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఏదో పబ్బు, ఆ పబ్బు దగ్గర కాంపిటీషన్. సో మాది చిట్టన్న తోపు మాస్టర్, మేము తోపు డాన్సర్లు, ఇంకా మళ్ళీ కొట్టేది ఎవడో అనుకొని వచ్చాం. అక్కడికి వచ్చి చూస్తే ఒక్కొక్కడు గాల్లో వేస్తున్నాడు డాన్స్. ఇదేంది ఇది అసలు, అరే ఏంట్రా మన పర్ఫార్మెన్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మా డెల్ అయిపోతున్నాయి, అర్థమవుతుంది కదా. బాబు ఇలా ఉంటదా, బయట ఇలా ఉందా, మనం మందే గొప్ప డాన్స్ అనుకుంటున్నాము, అమ్మ బయట ఇంకా ఇది ఉంది, ఇంకా అదరగొట్టాలి, మనం ఇంకా నేర్చుకోవాలి, చిట్టన్నకి ఇంకా పేరు తేవాలి, అది ఇది అని చెప్పేసి ఇంకప్పుడు మేము రిలీజ్ అయ్యి ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు డి ఆడిషన్ జరుగుతున్నాయి అని వచ్చింది. జూనియర్స్ డి జూనియర్స్ అని తెలియదు, డి ఆడిషన్ జూనియర్స్ ఆడిషన్ జరుగుతున్నాయి అని వచ్చింది. చిట్టన్న అన్నాడు, అరే మనందరం వెళ్ళి పర్ఫామ్ చేద్దాము, అయితే అయ్యాం లేకపోతే లేదు, ఇప్పుడు అలా కంపోజ్ చేసింది ఉంది కదా ఇది అక్కడే చేద్దాం అని చెప్పేసి అని అన్నాడు. సరే అన్న ఓకే అనుకొని అందరం అక్కడికి వెళ్ళాము. అన్నపూర్ణ స్టూడియో వెళ్ళాము. సుచిన్ మాస్టర్ అప్పుడు D6 వినరా, ఆయన రాగానే ఆయనతో ఫోటోలు దిగేసాము. అసలు ఎవరు కనపడితే వాళ్ళతో ఫోటోలు దిగేస్తున్నాం. దిగేగానే ఇంకప్పుడు అక్కడ సాయితేజ అన్న కనపడ్డాడు. చిట్టన్న సాయితేజ అన్న ఫ్రెండ్స్. సో అప్పుడు మా టీము మేము అప్పుడు సంజు సార్ ఉండేవాళ్ళు డైరెక్షన్. సార్ ఇలా ఒక్క అవకాశం ఉంది సార్ అంటే, లేదమ్మా ఓన్లీ సోలోసే, జూనియర్స్ సోలోసే చేయాలి, గ్రూప్ కాదంటే, లేదు సార్ గ్రూప్ జస్ట్ చూడండి, మీరు సెలెక్ట్ చేయొద్దు చూడండి అని అంటే గ్రూప్ చేసాం. సూపర్గా వచ్చింది సాంగ్. అప్పుడు దాన్ని చూసి చిట్టన్న అదే సాయితేజని చూసి
అరే మనం ఇద్దరం ఇలా కలిసి చేద్దాం, నాకు ఛాన్స్ వచ్చింది, మనం ఇలా కలిసి చేద్దాం రా అంటే ఓకే అని అట్లా డీలోకి ఎంటర్ అయ్యాం. చరణ్ తేజ్ అని చెప్పేసి బొడ్డోడు ఉండేవాడు, వాడికి మేము సైడ్ డాన్సర్ చివరి ఎక్కడో వేసేవాళ్ళం మేము. అవును. కానీ ఆ డి జూనియర్స్ డేస్ బాబు అన్న మేము కష్టపడినట్టు నిజంగా మా బ్యాచ్ ప్రతి సీజన్ చేసావంట కదా, ప్రతి సీజన్ అన్న బ్యాక్ 10 వరకు చేసావు కదా. 9th అదే చెప్తా, 9th వరకు చేసుకుంటూ వెళ్ళా డి. అప్పుడు ఏంటంటే డి వెళ్తే 1 month చేయాలి ప్రాక్టీస్. 1 month ఉండేది, ఒక్క పూటే తినేవాళ్ళం, అన్నం ఉండేది కాదు సరిగ్గా, అసలు ఇంక నిద్రలు ఉండేవి కావు, డాన్సే. ఇంట్లో ఫోన్ చేసి ఏమైనా తిన్నామంటే ఇప్పుడే బిర్యానీ ఇప్పించారు తిన్నాము అని చెప్పేవాళ్ళం, కానీ తినేవాళ్ళు కాదు మీరు. అట్లా తినేవాళ్ళం కాదు. సో నాకేంటంటే మా మామ ఎప్పుడు, నేను సోకు ఎక్కువ మనకి బట్టలు ఇట్లా చిన్నప్పటి నుంచే. సో 1000 రూపాయలు ఇచ్చేది అప్పుడు, వచ్చేటప్పుడల్లా 1000 రూపాయలు ఇచ్చేది. సర్లే ఆ 1000 రూపాయలు దాచుకునేవాడిని. ఇంకా ఇక్కడేమో ఆకలి సిచ్యువేషన్ ఎక్కువయ్యేది, 1000 రూపాయల నుంచి ఒక 100 తీసేవాళ్ళం. వీళ్ళందరూ మా 5గురిని తినేవాళ్ళం. మళ్ళీ అరే ఇంకో 100 తీరా తిందాం అంటే మళ్ళీ అలా వెళ్ళేటానికి ఒక 500 ఉంచుకునేవాడిని. 500 ఉంచుకునే టైంకి వీళ్ళు ట్రావెలింగ్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు సరిగ్గా, తినడానికి ఉండేది కాదు వెళ్ళేటప్పుడు. అరే ఇలా లేవురా అంటే మళ్ళీ 500 తీసి మా వాళ్ళకి పెట్టి మళ్ళీ ఆ ఛార్జీలకి అన్ని సెట్ చేసుకుని బట్టలే ఏమిలే, అట్లాగా చిన్నప్పటి నుంచే ఇది ఉంది. సో అట్లా ఉండేవాళ్ళం. సో అట్లాగే జర్నీ చేస్తూ ఒక 10 మంది వచ్చాం విజయవాడ నుంచి. 10 మంది కాస్త 7గురు అయ్యాడు, 7గురు కాస్త 5 కాస్త 3 కాస్త 2 కాస్త ఒక్కడు. అదే ఒక్కడు నేను స్టేబుల్ గా నిలబడి నీ పేరు తెచ్చుకున్నా. సో స్కూల్లో ఏమైందనంటే 10th వచ్చాం. 10th వచ్చిన అప్పుడే ఎంటర్ అయ్యాను అన్న 10th. మా మాస్టర్ ప్రిన్సిపల్ సార్ మోహన్ సార్ అని ఉండేవాళ్ళు. ఆయన ఏమో ఇలా డాన్సులు ఇన్సిడెంట్ అవ్వదు, నువ్వు అయితే అటైన్ ఉండు లేకపోతే ఇటైన్ ఉండు, నీ వల్ల మా స్కూల్కి బ్యాడ్ నేమ్ అవుతుంది, నీకు అసలు హాజరు లేదు అది ఇది అని చెప్పేసానంటే నేను అదే అటెండెన్స్ అది ఇది అని అంటే లేదు అవసరం లేదు, నా స్కూల్ ఏం అవసరం లేదు, నేను మానేస్తానులే అది ఇది అని ఆయనకి చెప్పేసి వచ్చా. ఇంక ఇంటి దగ్గర కూడా అలాగే జరిగింది. ఇంట్లో మా చిన్నమ్మ, అప్పుడు చిన్నమ్మ అది ఇది స్కూల్ డ్రెస్ కావాలి నాకు, స్కూల్ డ్రెస్ ప్యాంట్లు కొనిచ్చండి, నిక్కర్లు వేసుకుని వెళ్ళామండి, ప్యాంటు కొనిచ్చండి అప్పుడు నేను వెళ్తాను, మళ్ళీ 10th క్లాస్ అంటున్నారు బుక్స్ ఎంత అయ్యిద్ది అది ఇది అని అంటే, స్కూల్ డ్రెస్ అవన్నీ ఎందుకు, డీకి వెళ్తాను అన్నావు కదా, మళ్ళీ ఇంకా స్కూల్ డ్రెస్ కొని ఎందుకు, నువ్వు స్కూల్కి వెళ్ళాలి డీకి వెళ్తాను అన్నాక వెళ్ళాను. అమ్మ చిన్నగా ఇచ్చింది హింట్, చిన్నమ్మ. అబ్బా సాలరా బాబు ఇంక అనుకోని అప్పటి నుంచి ఇంక డీలోనే ఉన్నానన్న. ఇంకా డీలోనే ఉండి చిట్టి మాస్టర్కి ఛాన్స్ వచ్చింది. సాయితేజ్ అన్న దగ్గర నుంచి మేము చిట్టన్నతోనే వచ్చాం కాబట్టి చిట్టన్న దగ్గరికి వెళ్ళిపోయాం. చిట్టన్న దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి చిట్టన్నని ఇది చేయాలి, లేపాలి, మా చిట్టన్నని మాస్టర్ చేయాలని. ఇంకా అప్పుడు నేనేంటంటే డి జూనియర్స్ 2 నుంచే కొరియోగ్రఫీ స్టార్ట్ చేస్తా. కొరియోగ్రఫీ చేయడం నిదానంగా కొంచెం కొరియోగ్రఫీ చేయడం, అలాగా ఎడిటింగ్, సాంగ్స్ ఎడిటింగ్ నేర్చుకోవడం, అలాగా అది ఇది అని నేను ఇంకా మొత్తం అంతా స్టార్ట్ చేశాను. సో చిట్టన్న, నేను, మధ్యలో మన చైతన్య అన్న, ముగ్గురం కలిసి ఆడిషన్ వచ్చినప్పుడు నితిన్ అన్న, భరత్ అన్న అప్పుడు డైరెక్టర్స్. సో ఇంకా ఆడిషన్ ఇచ్చాము. డి జోడి 9 అనమాట. ఇది ఇంకొక ట్విస్ట్, ఇది ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంటుంది. నేను విన్న ట్విస్ట్ కాదా అనేది నాకు తెలియాలి. విన్న ట్విస్ట్ కాదు మరి, నువ్వు చెప్తున్నారు చెప్పండి, నీకు ఛాన్స్ ఇవ్వట్లా, మొత్తం నేనే మాట్లాడే నాకు హ్యాపీ, ఇలా ఇంకా హ్యాపీ. అదేలే, అయితే అంటే అలా ఉంది మరి. అవును, కలిసిపోతుంది అలాగా. డి జోడి ఆడిషన్ స్టార్ట్ చేసాం. 3 సాంగులు చేయమన్నారు. ప్రాపర్టీతో ఒక సాంగ్ చేయమన్నారు, మాస్ సాంగ్ ఒకటి, ఇంకోటి ఏమన్నా హిప్ హాప్ టైప్లో ఏమైనా సాంగ్ చేయమన్నారు. సో అన్ని ఒక సాంగ్ చైతన్య చేశాడు, ఒక సాంగ్ చిట్టాన్ని చేశాడు, 2 సాంగులు చిట్టాన్ని చేశాడు. ఇంకోటి నేను హిప్ హాప్ సాంగ్ అన్న దాంట్లో నేనే లీడ్గా చేశాను. సో లీడ్గా చేశాను. మా 5గురు మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. నా సాంగ్ చూసి ఇంకా అన్నాళ్ళు ఫుల్ ఇదైపోయి, అరే సూపర్ రా, సెలెక్ట్ అయిపోయి చిట్టి నీకు వచ్చిందిరా అన్నారు. మా ఊళ్ళో పెద్ద హ్యాపీ. నాకేంటంటే కంటెస్టెంట్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరిక. డీజే 2 కాడి నుంచి నేను కంటెస్టెంట్ అవుతాను, రాజుగాడి మీద కానీ సోమేష్ గడి మీద కానీ వాళ్ళ మీద నేనే సీనియర్, డాన్స్ కూడా నేనే బాగా చేసేవాడిని. అవును. సో అట్లాగా ఇంకా సెలెక్ట్ అయ్యాము. ఓకే చిట్టన సెలెక్ట్ అయ్యాడు, నేనే లీడ్ వేసాను, నేను కూడా సెలెక్ట్ అయిపోయాను. ఇంకా అమ్మ రే ఇంకా కంటెస్టెంట్ అయిపోయామని మా ఫ్రెండ్స్ అందరూ ఇంక ఎత్తేసారు నన్ను. కంటెస్టెంట్ అయిపోయావు, అన్న మాస్టర్ అయిపోయి నువ్వు కంటెస్టెంట్, అరే ఇప్పుడు ఎమ్మటే విజయవాడ వచ్చేయాలి అలా అనమాకు, మేము విజయవాడ వెళ్తాం, నువ్వు అన్న దగ్గరుండి మంచిగా ఫ్లిప్స్ అవన్నీ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉండి అన్నారు.
ఓకేరా ఈ టైంలో ఎందుకు వెళ్తాను ఇంటికి. ఇది వరకు ఏంటంటే షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవాలని ఉండేది. అంటే ప్రశాంతంగా ఎప్పుడు అయిపోద్ది బాబు వెళ్ళిపోవాలి ఇంటికి అని. సో ఇప్పుడే అలాగే వెళ్ళం రా బాబు, ఇప్పుడు నేనే కదా చేసేది, మనమే చేసేది, ఎలా వెళ్తాం అలా వెళ్ళం, చచ్చే వెళ్ళంలే అని చెప్పేసి ఇంక అట్లా ఉన్నా. సరే అందరు వీళ్ళు బ్యాగులు తెలిచుకొని వెళ్ళిపోతున్నారు. చిట్టన్న అరే అభి నువ్వు ఉండరా అన్నాడు. ఉండరా ఏంటన్నాను, ఆబ్వియస్లీ ఉంటాను కదా అని నేను మనసులో. మనమే కదా కంటెస్టెంట్ నేర్చుకుంటా, అయ్యో బలి ఉంటానన్నా ఉంటానన్నా అని అన్నాను. అరే అన్న వీళ్ళు అన్న మేము వెళ్ళిపోతాం, అరే నువ్వు కానీ ఇంకా నేర్చుకో, అమ్మాయి వస్తుంది జోడి జోడి అది ఎలాగ ఉంటుందో ఏమరా బాబు నేను టెన్షన్ అవుతున్నాను. అయిన తర్వాత అరే అభి నువ్వు ఉండు, అరే మీరు జాగ్రత్తగా వెళ్ళండి, నాగపూర్లో ఒకడు ఉన్నాడంట పీయూష్ అని, వాడు బాగున్నాడు రా, వాడు బాగా చేస్తాడంట, మన ఇద్దరం వెళ్ళండి చూసొద్దాం అన్నాడు. దేనికన్నా అంటే మన కంటెస్టెంట్కి రా అని అన్నాడు. అనగానే ఇంకా నాకు ఒక్కసారి హార్ట్ బ్రేక్ అయిపోయింది. బేసిక్గా నేనే కదా సెలెక్ట్ అయ్యింది, అన్న పర్ఫామ్ చేశాడు, నేను పర్ఫామ్ చేశాను, అన్న కంపోజ్ చేశాను, నేను పర్ఫామ్ చేశాను, అన్న ఓకే అన్నారు, నేను సెలెక్ట్ అయ్యాను కదా అన్న. ఇప్పుడు అన్న కోసమే నేను ఉంటే అన్న ఏంటి నాగపూర్ వెళ్దాం అన్నాడు, వేరే వాడిని ఎవరినో వెతుకుతాం అన్నాడు అని ఇంకా నేను బ్రేక్ అయిపోయాను బాగా. అసలు హార్ట్ అంతా ఇంక ఏదోలాగే ఇంకా బ్రేకప్ అయిపోతే ఎంత బాధ అయిందో అంత బాధ అయిపోయాను నేను. మా ఊళ్ళో అందరు ఫేసులు మారిపోయినాయి, అయ్యో ఇదేంట్రా పాపం రా అది ఇది అని. అన్న లేదన్నా నేను వెళ్తానన్నా, నాకు లేదు ఇంటి దగ్గర పని ఉందన్నా, మా అమ్మ పిలుస్తుందా సంథింగ్ ఏదో చెప్పేసి వెళ్ళిపోయాను. ఏడ్చుకుంటూ ఇంకా మామూలు బాధ కాదన్నా, బీభత్సమైన బాధపడ్డాను. ఇంకా ఇలా అయిపోయింది. పాపం చిట్టన్న తెలీదు, నేను ఇలా అనుకున్నాను, చిట్టన్న తెలీదు. అవునా, చిట్టన్న తెలీదు. సో దాని తర్వాత ఎవరెవరో ద్వారా తెలిసింది. అప్పుడు అన్నప్పుడు రే నువ్వు కంటెస్టెంట్ ఏంట్రా, నువ్వు కొరియోగ్రాఫర్ రా, నువ్వు కొరియోగ్రఫీ మెటీరియల్ ఆ టైప్ లో ఆలోచించారా, నువ్వు కంటెస్టెంట్ అంటే ఒక సీజన్ చేసి వెళ్ళిపోతావు, కొరియోగ్రాఫర్ అయితే అదే సీజన్ కంటిన్యూ అవుతూ ఉంటారా, నువ్వు కొరియోగ్రఫీ చేయి అన్నాడు. అక్కడ పట్టుకున్నా ఇంకా ఓకే, ఇంక ఈ కంటెస్టెంట్ ఇవన్నీ పక్కన పెట్టు, కొరియోగ్రాఫర్ అవ్వాలి 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 అని గట్టి ఫిక్స్ అయిపోయానన్న. అయ్యింది, బాగానే ఉంది. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఆగలే. డీ జోడి గ్రాండ్ ఫినాలి వరకు వెళ్ళాం. ఫస్ట్ టైం చిట్టన్నకు వచ్చినప్పుడు డీ జోడి గ్రాండ్ ఫినాలి వరకు వెళ్ళాం. అక్కడే ఎలిమినేట్ అయిపోయాం, యశ్వంత్ మాస్టర్తో పాటు ఎలిమినేట్ అయిపోయాం. అప్పుడు నేను తెలుసుకున్నా ఓకే ఎక్కడ ఏం కావాలి, గ్రాండ్ ఫైనల్కి వచ్చినప్పుడు సాంగ్లు ఎలా చేయాలి ఏంటి అని. నెక్స్ట్ ఇంక D10 వచ్చింది, అదవా రాజుగాడు ఒకడు ఎంటర్ అయ్యాడు, ఇంకా ఆయన తీసుకున్నారు. అన్న అన్నాడు అరే రాజుగాడి దగ్గరికి వెళ్తున్నాను రా, మరి ఆయన ఏంటంటే బాగుంటుంది అన్న, అది చేస్తాడు చూసి చేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి ఇంకా రాజుగాడిది ఆగలేదన్నమాట. ఇంకా వాడికి డెడికేషన్ కానీ ఇప్పటికీ నేను రాజుగాడికి ఫ్యాన్ అని చెప్తానన్న. ఎందుకనంటే వాడు బయట ఎలా అయినా ఉన్నా ఏదన్నా చేయని, రాజుగాడికి ఉన్నంత డెడికేషన్ D10లో నాకు తెలిసి నేను ఎవరి దగ్గర చూడాల. వాడికి డెడికేషన్ బాబోయ్, నరాలు తెగిపోయాయి, బెల్ట్ ఎక్కిపోయి, వాడు ఫిజియోథెరపీ చేయించుకుని వచ్చి ప్రాక్టీస్ చేసేవాడు. ప్రాక్టీస్ డీ టైంలో అప్పట్లో చాలా కష్టపడ్డాడు, బీభత్సమైన డెడికేషన్ చేసేవాడు. నాకు దగ్గరుండి పర్సనల్గా తెలుసు, నేను అప్పుడు కంపోజ్ చేసేవాడిని సాంగ్లు అన్ని. కొన్ని సాంగ్లు చిట్టని చేసేవాడు, కొన్ని సాంగ్లు నేను చేసేవాడిని. సో అట్లా ఇంకా గ్రాండ్ ఫినాలే వచ్చింది. యశ్వంత్ మాస్టర్ని కొట్టాలి, ఆబ్వియస్లీ ఆయనే వస్తాడు అటు సైడ్, అతన్నే కొట్టాలి, కొడితే మనోని కొట్టాలి. ఇంకని గట్టిగా ఇంకా నేను 1 month ముందే మా వాళ్ళు అందరికీ చెప్పేసి అరే నేను వెళ్ళిపోతున్నాను మీరు ప్రాక్టీస్ టైంకి రండి అని ముందే వచ్చేసి సాంగ్లు ఎలా కావాలని గిడిటింగ్లు అన్నీ మొత్తం అంతా రెడీ చేసాం. చిట్టన్న మేము అనుకొని మొత్తం రెడీ చేసి పెట్టేసాం. ఇంకా కొట్టు మొత్తం ఇంకా ఆగలేదనమాట, ఇంకా బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాం, ఇంకా కొడితే ఇంకా కొట్టాల్సిందే, ఈసారి రాజుగారి టైటిల్ కొట్టాలి అనుకున్నాం. అంతే ఇంకా ఆ మూమెంట్ లో ఎన్టీఆర్ సార్ వచ్చారు, అలా చెయ్యెత్తారు, నేను ఇలా కింద ఇలా పడుకున్నాను. అసలు ఇంక ఏడ్ చేసి ఇలా ఉన్నాను, కట్ చేస్తే పైన ఉన్నా నేను, అందరు లేపేస్తున్నారు పైకి, నన్ను చిట్టానని సోమేష్ గారిని అందరిని. సో ఇంక అట్లాగా అసలు ఇంకా మామూలు విషయం కాదు. దాని తర్వాత ఏమైంది, అక్కడ కూడా మళ్ళీ ఇంకో సాడ్. అదంతా అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ సార్ ఎంట్రీ ఉంది, పులి వేషాలు వేయాలి. ఎవరు లేరు, బాయ్స్ అందరు వెళ్ళిపోయారు పార్టీ చేసుకోవడానికి, అందరు బాయ్స్ అందరు వెళ్ళిపోయారు, నేను ఉండిపోయాను. నాతో పులి వేషం ఇచ్చారు ఇంట్లో ఇచ్చి ఫుల్గా. ఆ ఎంజాయ్ చేసేది కూడా లేదు ఆ రోజు. ఈ అమ్మ గెలిచాము రూమ్కి వెళ్ళి, అసలు అక్కడేమో మా వాళ్ళు మామ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం, చేతనన్నా మేము ఇక్కడ అదిరగొట్టేస్తున్నాం అంటున్నారు. ఏమో పులి గెటప్, పులి వేసుకొని, మళ్ళీ సార్ కూడా లేరు, రీషూట్ అది, మేము ఉన్నదే ఓన్లీ మమ్మల్ని ఎలివేషన్ తీసుకోవడానికి. చిట్టన్న నన్ను అన్నా, నేను వద్దన్నా ప్లీజ్ అన్నా అంటే ఎవరు లేరు రయ్యి అన్నాడు. మళ్ళీ
ఇంకా చూసుకో ఆ ఏసి ఊపు మొత్తం పోయింది, గెలిచామన్న ఊపు మొత్తం పోయి 4ంటికి నీరసం వచ్చింది. ఇంటికి వెళ్ళేవాడికి 4 అయ్యింది. పడుకొని లేచి ఆ పెయింట్ కూడా ఉంటుంది కాళ్ళకి అలాగే అలాగే ఉండి ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు చిట్టన్న లేడు. ఇంటికి వెళ్ళిపోవాలి, ఇల్లేమో పక్కన దుబ్బేస్తున్నారు ఇంటికి వెళ్ళిపోవాలని. డబ్బులు లేవు వెళ్ళడానికి. ఏంట్రా నాయన ఎలా 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 అని 300 ఉన్నాయి. ఆ 300 ఇస్తే ఆ 300 తీసుకుని పాపం చిట్టన్న గెలిచి మొత్తం అంతా ఊడిచేసాడు డబ్బులన్నీ. 300 తీసుకొని వెళ్ళి ఆకలేస్తుంది. వెళ్ళేటప్పుడు ఏంటంటే వీళ్ళు కరెక్ట్గా ఛార్జీలకి ఇచ్చేవాళ్ళు. వెళ్ళేటప్పుడు మరి భోజనం ఉండాలిగా, అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం ఉండాలిగా, ఛార్జీలకి ఇచ్చేవాళ్ళు. వెళ్తాం, ఆకలేస్తుంది, చెప్పులు లేవు, చెప్పులు ఎవడో తీసుకున్నాడు, అలా చెప్పులు పోయి అలాగే ఉడ్డిగాలతో నడుచుకొని వెళ్ళిపోయి ఉన్నాం. సో ఏంటి ఆకలేస్తుంది అంటే అప్పుడు తెలంగాణ 5 రూపాయలకే అన్నం భోజనం అందరు తింటున్నారు అక్కడ. అందరూ చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇంకా అలాగా ఎవరో ఒక ఆయన, ఒక పిచ్చాయన ఉంటే ఆ పిచ్చాయన లైన్లో మేము కూడా నుంచొని కూర్చొని 5 రూపాయలు అన్నం పెట్టుకొని అక్కడ 5 రూపాయల అన్నం తిని బస్సు ఎక్కి నీ అమ్మ టైట్లు కొట్టాం, అట్లీస్ట్ బిర్యానీ కూడా తినట్లేదు మనం ఆయన 5 రూపాయలు అన్నం తిని బస్సు ఎక్కి చెప్పులు లేకుండా అలాగే ఇంటికి వెళ్ళి అట్లాగా ఇంకా అలా అయిపోయింది. డీ జోడికి సోమేష్ గడు నేను ఫిక్స్ అయిపోయాం. సోమేష్ గడికి నేను మాస్టర్, సోమేష్ గడికి కంటెస్టెంట్ ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఫిక్స్ చిట్టన్న కూడా చేస్తానరా, ఓకే డన్, అంతా బాగుంది, అదరు కొట్టేద్దాం, నువ్వు ఏం టెన్షన్ పడకు, నువ్వు ఇంటి దగ్గర ఉండి మొత్తం నేను చూసుకుంటా ఇక్కడ అన్నాడు. ఓకే అన్న డన్, చూసుకుందాం అన్న. నేనేమో ఫోన్ చేస్తాను, అన్న నేను రావాలా, నేనేమైనా చెయ్యాలా చెప్పన్నా, వచ్చేమైనా కంపోజ్ చేయాలా, నీకేమైనా ఇదంటే అవసరం లేదు రాబీ అని అన్నాడు. కట్ చేస్తే సోమేష్ గడి సెలెక్ట్ అవ్వట్లేదురా అని అన్నాడు. అన్న అదేంటన్నా మరి సోమేష్ గడి సెలెక్ట్ అవ్వకపోతే ఎలా అన్నా, లేదురా నేను ఆయన సెలెక్ట్ చేపిస్తాను, నువ్వు కంగారు పడకని. సరే షూటింగ్ డేట్ దగ్గరికి వచ్చేస్తుంది, అన్న ఏమో ఫోన్ చేయట్లేదు. సోమేష్ గడి సెలెక్ట్ అని ఫోన్ చేశాడు ఒకరోజు. సోమేష్ గడి ఫోన్ చేసి అభి సెలెక్ట్ అయ్యాను అవి అంటే, వీడు సెలెక్ట్ అయ్యాడంటే ఇంకా నేను కూడా సెలెక్ట్ అయినట్టు కొరియోగ్రాఫర్, కానీ నేను పిచ్చ పార్టీ ఎంజాయ్ చేస్తున్నాను అక్కడ. కట్ చేస్తే షూటింగ్ డేట్ రేపు అనగా ఈరోజు నా చిట్టాన్ని ఫోన్ చేసి, అరే అభి నువ్వు ఇంకా చిన్నపిల్లోడివే, అన్నోళ్ళు నిన్ను వద్దన్నారా, ఇవన్నీ నువ్వు హ్యాండిల్ చేయలేవు అని చెప్పారా అన్నోళ్ళు అని చెప్పేసి చిట్టన్న నాకు చెప్పాడు. అప్పుడు ఇంకా చిన్నోండి కదా, కుర్రతనంలో ఉండండి, ఇప్పుడు కుర్రోండిలే, బట్ అప్పుడు ఇంకా నాకు బ్రేక్ అయిపోయింది, మళ్ళీ బ్రేక్ అయిపోయింది. ఇంకా చిట్టన్న మీద చాలా కోపం వచ్చింది నాకు. ఏంటి అంటే వాళ్ళు చెప్పపోయినా చిట్టన్నే చెప్పాడు, ఇది వీళ్ళు చిట్టనే చెప్పుంటాడు అని ఇంకా నేను బ్లైండ్గా ఫిక్స్ అయిపోయా. ఓకే ఇంకా ఇలాగా ఈయన ఇలా చేస్తున్నాడా. శేఖర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళామంట. అది లేదు లేదు, మీ ఇద్దరికి ఏదో ఇష్యూ వస్తే నువ్వు శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా వెళ్ళావని అన్నారు. శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ చేయలేదా? చిచి లేదు, ఆఫర్ తప్ప అది ఫేక్. అయితే ఏదో వేరే మాస్టర్ దగ్గరికి వెళ్ళావా? లేదన్న, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అదే చెప్తానా. సో నేను ఇంకా డాన్స్ వద్దు, ఇంకా నాకు ఈ డాన్స్ వద్దు, అది విన్నా, మానేస్తాం డాన్స్ మొత్తం మానేస్తా అని చెప్పి ఇంకా ఫుల్గా నేను తినడం లావైపోయాను బాగా. అప్పుడు ఇంకా చైతన్య మాస్టర్ కూడా ఛాన్స్ వచ్చింది ఆ సీజన్. చైతన్య మాస్టర్ ఛాన్స్ వస్తే ఆయన దగ్గర అసిస్టెంట్లు ఎవరు లేరు. అరే ఇంకెన్ని రోజులు ఇంకా అలా ఖాళీగా ఉండి ఇంకా అలా తింటూ అలా అయితే అవ్వదు, నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు మన దగ్గర రా, నా దగ్గరికి వచ్చి చేసుకో అని అన్నాడు. లేదన్నా అసలు నేను డిఏ చేయను, ఇంకా అది ఇదంటే లేదురా నువ్వు కొరియోగ్రాఫర్ అవుతావు, నీకు టైం ఉంది, నువ్వు ఖచ్చితంగా అవుతావు అంటే, దీని గ్యాప్లో నేను ఏజ్లో చిన్నోడు అని అన్నారు, నాకు ఇవ్వనని అన్నారు. నాకన్నా కన్నగడి చాలా చిన్నోడు, 16 సంవత్సరాలకి ఆడు కొరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు D10 టైంలో తేజు నన్ను వచ్చి అడిగింది, నువ్వు నాకు కొరియోగ్రఫీ చేస్తానని చెప్పు, నేను డైరెక్టర్లతో మాట్లాడతాను. లేదు నేను రాజుగడి విన్ అవ్వాలి, నేను రాజుగడి కోసం ఉన్నాను, చిట్టన్న కోసం ఉన్నాను, నాకు ఛాన్స్ వస్తానని వెళ్ళలేదన్న అక్కడ. సో అప్పుడు తేజుని కన్నగడికి ఇచ్చారు. సో కన్నగడ అయ్యాడు, రేవంత్, నా చిన్నోళ్ళందరూ కొరియోగ్రాఫర్లు కంటెస్టెంట్లు అయిపోయారు అన్న. నేను బాగా హట్ అయిపోయాను, చాలా ఇదిలోకి వెళ్ళిపోయాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అప్పుడు చైతన్య మన దగ్గరికి వచ్చి రారా చేసుకో అది ఇది అని అంటే, సర్లే ఇంకా పేమెంట్ ఇస్తానరా నీకు అది ఇది అంటే ఇంకా అప్పుడు వచ్చా. ఇంకొచ్చి ఇంకా అలా డీ జోడీ చేస్తూ చేస్తూ అసిస్టెంట్గా చేస్తూ దాని తర్వాత D12 వచ్చింది. D12 తర్వాత రాజుగాడిది వచ్చింది. రాజుగడి తెలుసు కదా, D10లో మొత్తం సాంగ్లు ఆల్మోస్ట్ మనం చేసింది ఉన్నాయి కాబట్టి, నాకు అభిగడి అయితే చేస్తాను లేకపోతే నేను చేయను అని అన్నాడు రాజుగడు. ఇంకా ఓకే సర్లేరా అని చెప్పేసి అప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యాను డీకి. ఈ మధ్యలో చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి కానీ బట్ నీకు మెయిన్ చెప్పాను. సో అట్లా ఇంకా మధ్యలో రాజుగాడితో పాటు వచ్చి ఇంకా రాజుతో మనకంటూ ఒక దేవుడి దైవల్లో పేరు క్రియేట్ చేసుకొని ఇంకా అట్లా జర్నీ సాగి. అదే నేను విన్నది ఏంటంటే లైక్ నువ్వు నిజమే అంటే
బ్రేక్ డాన్స్ వదిలేద్దాం అనుకున్నామంట. ఇంక మొత్తం అంతా నాకు ఒక 6-7 క్వశ్చన్లు మొత్తం కవర్ చేస్తావు నువ్వు గ్యాప్ లో. సిటీ మాస్టర్ గొడవ కవర్ చేస్తా మొత్తం ఎక్కడ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తావు. ఇప్పుడు అమ్మ అందరు హ్యాపీయా? అందరూ హ్యాపీ అన్న. ఏమంటారు ఇప్పుడు చూసి ఏమంటారంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పటికీ వాళ్ళకి ఇంకా 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 హ్యాపీగా చెయ్యాలన్నదే నా కోరిక. ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉంటాను. నేను చాలా చిన్న లైఫ్ అన్న. నేను ప్రతిదీ ఏదంటే ఎక్కువ తీసుకోను. అబ్బా వీడు ఇది చేసేస్తున్నాడు, లేకపోతే వాడది చేసేస్తున్నాడు, నేను ఇలా అట్లా ఉండదు. నాకు ఏది రాసి ఉంటే అది నాది. నువ్వెందుకు మీ మణికంఠలా మాట్లాడుతున్నావు? ఏమో అందరూ ఇదే అంటారు, కానీ ఏమో అన్న నేను ఒకటే ఇది కదా. సో విజయవాడ, గుడివాడ ఇవన్నీ ఎందుకు ఉన్నాయా చెప్పయ్యా ఉండవయ్యా బాబు. ఇప్పుడు గెటప్ సీన్ ఇది వేసింది బిల్డప్ బాబాయ్ వాయిస్ వేసింది మణికంఠ కాదు కానీ మా విజయవాడ వాళ్ళని చూసే వేసాడు అన్న కదా. మణికంఠ అప్పుడు జబర్దస్త్ డైరెక్షన్ చేసాడు కాబట్టి మనోడు మాటలు చూస్తే బిల్డప్ బాబాయ్ మాటలు మనోడిని చూసేసినట్టు అనిపిస్తుంది. ఆటోమేటిక్ విజయవాడ మొత్తం కొంతమంది అలాగే మాట్లాడతారు, కొంతమంది కదా మాక్సిమం హిందీ ఆడావిడికి ఉన్నాయి చెప్పు అయ్యా మణికంఠ మాటలు ఏంటి మన గురించి చెప్పలేదా మనోడికి? అంటే అలాగే ఉంటది. అట్లా కాదు ఇప్పుడు కూడా అంటే కొరియోగ్రాఫ్ అయిపోయినా నువ్వు మీ ఊరు వెళ్ళిపోతా ఉంటావు ఎందుకు? అంటే నాకు ఇంట్లోనే ఉండటం, అంటే ఇంట్లో ఫుడ్ తినడం, ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అట్లా ఇష్టం అన్న. ఇక్కడ ఉన్న ఏముంటది, ఇంకా ఏదో ఒంటరిగా ఉన్నట్టు అంటే ఇక్కడ ఉన్న బాగుంటది, బాగోదని కాదు కానీ, బట్ ఇక్కడ ఉన్నది ఒకలా ఉంటది, అక్కడ ఉన్నది ఒకలా ఉంటది. మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉంది? విజయవాడలో ఉంది, ఎక్కడ ఉందా? అంటే ఉంది, అదే ఉన్నదని తెలుసు. సిన్సియర్గా ఒక అమ్మాయి ఉందని తెలుసు. విజయవాడ ఎక్కడున్నా తన దగ్గరికి వెళ్తామని తెలుసు. ఎక్కడున్నా మళ్ళీ తన దగ్గరికి రావాలని తెలుసు. ఇక్కడ విజయవాడ కదా, అందుకు విజయవాడ వెళ్ళిపోతున్నాం. ఇది ముందు నుంచే ఫ్యామిలీ మొత్తం అక్కడే కదా, అమ్మ నాన్న అమ్మమ్మ అందరు అక్కడే. సో ఇంకా మెయిన్ ఫ్రెండ్స్ కూడా అక్కడే. అది ఇది మ్యాటర్. ఇంటికి రా ఇంకా అందరు గుంపులో పోయింది, ఇంకా అందరిలో తను. సో ఎలా లవ్ లవ్వే కదన్నా. అదే లవ్ ఎలా అంటే అలానే. ఎక్కడ? విజయవాడలోనే. విజయవాడలోనే ఎలా పరిచయం అయింది? ఎక్కడ స్టోరీ తెలుసుకుంటా చెప్పు. అది పర్సనల్ తెలిసినప్పుడు ఈ లవ్ స్టోరీ కూడా తెలుసుకోవాలా? లవ్ స్టోరీ వద్దులే అన్న, దిష్టి తగ్గుతుంది. తన ఫస్ట్ ప్రపోజ్ చేసిందా? తనే చేసింది. కొరియోగ్రాఫర్ మంచి పేరు వచ్చాక లేదన్నా, నేను అసలు ఏమీ లేనప్పుడే తను ఉంది నాతో. అందుకు నేనే అదవనే కానీ, బట్ తను మాత్రం చాలా మంచి అమ్మాయి. అది తెలుసులే, చాలా మంచి అమ్మాయి. ఇంకా పెళ్లి చేసుకుంటారు? చాలా చేసుకుంటాం త్వరలో. మనం అందరిలా కాదు, ఈ అమ్మాయిని చూపించి ఈ అమ్మాయిలు ఎవరు మళ్ళీ కొన్ని రోజులు గొడవ ఈ అమ్మాయి అట్లా కాదు. ఒకటే అమ్మాయి, ఒకటే పిల్ల. ఎవరి కోసం చెప్తున్నా కూడా తెలుసు నాకు. లేదు బయట జనరల్ ఎవరు ఉద్దేశించి లేదన్నా, బయట జనరల్. అదే నేను చెప్తున్నా, అట్లా నచ్చదు. అందుకనే ముందుకి మళ్ళీ చూపించి అన్ని వద్దు. సో అట్లా హ్యాపీ. అది నిన్ను ఎప్పుడు ఎవరు నీ కలర్ గురించి ఎప్పుడు నేను కామెంట్ చేసి నిన్నేం అనలేదా? లేదన్నా, ఎప్పుడు అనలేదు. నేను ఫీల్ అవ్వాలి అసలు, ఎప్పుడు అవ్వలేదా అసలు? అంటే దానికి భయపడడం కానీ? లేదు. మరి నేను విన్నది నీకు ఒక టైంలో అనిపించింది. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు అనేవాళ్ళు, అంటే కెమెరాలో కనపడాలంటే మంచి ఫేర్ ఉండాలి, కలర్ ఉండాలిరా, అందుకనే వీడు సెలెక్ట్ అవ్వలేదు, లేకపోతే అట్లా ఇట్లా అని. బట్ అది కొంచెం రాగా కలర్ తోటి దాంతో సంబంధం లేదు, టాలెంట్ ఫేమ్ చాలు. కలర్ ఏంటి నీకు తెలుసా, మా చెల్లి నీ ఫ్యాను. అవునా? నీతో మాట్లాడిచ్చాను నేను? లేదన్నా, మాట్లాడేసి లేదా? మా చెల్లి నీ ఫ్యాన్. బట్ చెప్పాను ఒకసారి అభి మా చెల్లి ఫ్యాన్. అభి మంచి నీ డాన్స్ కి. నీకు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. అవునా? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి. అవునా? ఏదో ఉంటారులే, ఏదో జస్ట్ ఎక్కువ మెసేజ్లు వచ్చే మెసేజ్లు ఏంటి వస్తాయి నీకు? నార్మల్ గా క్యూట్ ఉంటారు, మెయిన్ ఎక్కువ హెయిర్ స్టైల్ ఇలా బాగుంటది, క్యూట్ ఉంటావు, హెయిర్ స్టైల్ బాగుంటది. నేనే పెడతాను అవన్నీ.
అవునా? నేను ఇంకా అంతే క్యూట్ ఉంటావు, మ్మ్. మీ డాన్స్ బాగుంటది, మీ గ్రేస్ బాగుంటది, నీ మాటలు అట్లా మాటలు ఏముంది. క్రింజ్ వచ్చిన ఒక మెసేజ్ ఏంటి? క్రింజ్ ఏదో పెడతా ఉంటారు, ఇది ఎంతకు వస్తావని. అది క్రింజ్ ఏముంది, అది షాకింగ్, ఇదేంట్రా బాబు అని. అలాంటివే ఉండవులే కానీ బట్ పెడతా ఉంటారు ఇలాంటివి, అల్లం బెల్లం ఏ ఉంటాయి కదా, గుండెకే అది. నువ్వు నాకు నచ్చావు, అట్లా ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య కొంచెం జిమ్కి వెళ్ళి బాడీ చేస్తున్నాం కాబట్టి కొంచెం బాడీ హ్యాండ్సమ్ అయ్యి అలాంటివి కూడా వస్తాయి, అట్లా వస్తున్నాయి. చైతన్య మాస్టర్ది లైక్ నువ్వు ఇందాక చెప్తున్నప్పుడు నేను మధ్యలో నేను తీసుకుందాం అనుకున్నాను. అంటే ఫుల్ మొత్తం అంతా ఎమోషనల్ జర్నీ మాట్లాడే మధ్యలో కొంచెం ఎంటర్టైన్మెంట్ అని కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ టాపిక్ తీసుకుని వచ్చా. చిట్టి మాస్టర్ గురించి నాకు తెలుసు, అంటే నేను కూడా ట్రావెల్ చేశాను కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్లో ఆయనకి నాకు కొన్ని మాట్లాడడం, దాని తర్వాత చైతన్య మాస్టర్ మళ్ళీ మంచి క్లోజ్ అవ్వడం, నేను సెట్స్కి వచ్చినప్పుడు చైతన్య మాస్టర్ ఇచ్చే రెస్పెక్ట్ అది చాలా మంచిది. అండ్ ఆయనకి ఎప్పుడు ఎవరు ఏముండదు, పక్కన ఉన్న వాళ్ళు ఎవరు ఏదో చెప్పడం, కానీ అసలు ఏం జరిగింది అసలు అలా నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు? అస్సలు లేదన్నా, అస్సలు కాదు. ఎందుకు ఎప్పుడు ఇబ్బందులన్నీ కొరియోగ్రాఫర్లు ఈ డాన్స్లో ఉండేవాళ్ళకి ఎందుకు? అదే నేను అనుకుంటా ఉంటాను, అసలు నిజంగా ఎందుకు చైతన్య అలా చేసాడు, అసలు ఏం జరిగింది. ఇప్పుడు అసలు ఆయన ఉన్న రాయల్టీగా మా మాస్టర్లు ఎవ్వరు ఉండరు. నేను చూసా రాయల్టీగా రోజు అసలు వేరే లెవెల్లో ఉంటాడు, నచ్చిన ఫుడ్ తింటాడు, నచ్చినట్టు తాగుతాడు, చాలా ఎంజాయ్గా ఉంటాడు. బట్ అసలు ఎందుకు అలా సడన్ గా అయిపోయాడు, ఎందుకు అంత కుంగిపోయాడు అన్నది ఇప్పటికీ తెలియదు. బెట్టింగ్ డబ్బు అంటారు, అది కూడా కాదనిపిస్తుంది. బెట్టింగ్ అనేది అసలు బేసిక్ గా అప్పుడు అంత బెట్టింగ్ లేదు. అప్పుడు ఇప్పుడు ఈ మధ్య మొన్న ఒక 2-3 years బ్యాక్ ఉందేమో కానీ, ఆ టైంలో అన్న చేసుకున్న టైంలో అంత బెట్టింగ్ లేదు, ఆ బెట్టింగ్ యాప్లో అదేం లేదు. కానీ బట్ ఆయన ఎందుకో అతను సెల్ఫ్గా ఏదో ఇంకా చాలు ఈ లైఫ్, ఇంకా ఇంకేమి సాధిస్తాం అన్న ఫ్లోలో చేసుకున్నాడు అన్నది నా ఒపీనియన్. బేసిక్గా ఎప్పుడు వదిలేసాను చైతన్య మాస్టర్? నేను వదలలేదు, మేమంతా అన్న చైతన్య ఏది చేసినా ఏది ఉన్నా సరే ఫస్ట్ చెప్పుకునే వ్యక్తి నేను. నాకే చెప్తాడు ఏది జరిగినా ఓపెన్గా, అంత క్లోజ్ మేమిద్దరం, నేను చైతన్య చాలా అంటే చాలా. నా గురించి చెప్పు ఉంటాడు కదా, చెప్పాడు కదా, అన్నీ చెప్తాడు, ప్రతిదీ చెప్తాడు. నా గురించి చెప్తాడు, నాకు ఫోన్లు వచ్చినప్పుడు అనుకున్నాను, ప్రతిదీ చెప్తాడు, ఎవ్రీథింగ్. సో ఆయనకి ఒక పర్సనల్ లైఫ్ ఉంది, ఆ లైఫ్ ని ఆయన మరి ఏమనుకున్నాడో, ఎలా రియాక్ట్ అయ్యాడో ఏంటో తెలియదు. కానీ ఇంకా ఇది చాలు, ఈ లైఫ్ ఇంక చాలు, ఇంకొద్దు, ఇంకెలాంటి లైఫ్ వద్దు అని అనుకొని. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆయన్ని ఎంతో ప్రేమించే వ్యక్తులే ఆయన్ని తిరిగి తిట్టడం వల్ల ఇంకా అమ్మ ఇలా బతుకుతున్నాను ఏంటి నేను అన్న ఫ్లోలో సెల్ఫ్గా ఏదైనా ఆయన అనుకొని అలా పిచ్చి పని చేసుకున్నాడు. కానీ మేబీ ఆ టైంలో మేము అందరూ ఉండి మాట్లాడి ఉండి ఏదన్నా అయ్యి ఉంటే, ఇది చిన్న గిల్లినా తట్టుకోలేడు అసలు. ఇంత గిల్లితేనే అమ్మో నిప్పిరా బాబు అంటాడు. అలాంటి ఆయన అసలు ఇంపాసిబుల్, అది మాకు అసలు ఊహకు కూడా రాదు, సూసైడ్ చేసుకుంటాడు అన్న ఊహకే రాదు. అలాంటిది అసలు నేనైతే నా లైఫ్లో మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను అంత ఏడవలేదన్న, అంత ఏడిచిన చైతన్యాన్ని అసలు. ఫస్ట్ చూడంగానే ఆయన పడుకునేటప్పుడు ఎలా పడుకుంటాడు, ఆయన బెడ్ ఎక్కడికి వెళ్ళినా ముందు బయటికి వెళ్ళి మంచి బెడ్ తెస్తాడు, ఇంత లావు సైజు బెడ్, అది కొనుక్కొని వేసుకొని మంచి కంఫర్ట్గా ఉన్న పిల్లోలు, బ్లాంకెట్ ఇవన్నీ కొనుక్కొని హ్యాపీ పడుకుంటాడు. అలాంటిది ఆయన జస్ట్ సింపుల్గా నేల మీద దుప్పట, ఏదో సాదా దుప్పట ఒకటి కప్పేసి అట్లా ఉంటే అసలు అమ్మో, అది చూసే నేను ఇంకా అక్కడి నుంచి ఏడు పాపలా. ఇంకా ఆయన తీసుకెళ్ళేంత వరకు అయితే ఆ వీడియోలు చూసినా నేనైతే ఏడుస్తానే ఉంటాను. అంటే అంత ఇష్టం ఆయన అంటే, మరి ఇంకేం చెప్పలేము. ఇంకా అదే ఇది ఓకే. ఎందుకు మీ డాన్సర్స్ కి ఎన్ని ఇబ్బందులు అన్ని ఎందుకు వస్తున్నాయి అన్నాడు? డబ్బులు ఉండవా, లేకపోతే డబ్బులు ఏమైనా వేరే దానికి? మెయిన్ ఏంటంటే డబ్బులు. ఫస్ట్ చేసే టాలెంట్ ఉన్న అవకాశాలు ఉండవు, అందరికి ఉండవు. కొంతమందికి ఇప్పుడు ఎంతో మంది మన డీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో నీకు కొంతమంది మాస్టర్లే తెలుసు బయటికి, వేరే మాస్టర్లు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇంకా ఎవరైనా ఏంటంటే పేరు బయటకు వచ్చినప్పుడు ఏదో చిన్న పని వస్తుంది, అది చెయ్యలేం, అది చేసాం ఇంకో దానికన్నా ఇంకో చిన్న పని పిలుస్తాడు, ఆగుతారు, ఏది రాదు, మొత్తం పోద్ది. పోనీ ఏమైనా పని చేసుకోగలం అంటే పని చేసుకోలేము, ఇదే చెయ్యాలి, దీని మీదే వచ్చాం.
సో ఇంకా అట్లాగా అప్పుడు ఎవడో ఒకటి డబ్బు దారి చూపిస్తాడు, అప్పుడు రాంగ్ రూట్ లోకి వెళ్ళడం, ఒక అమ్మాయి వచ్చే పోనీ అమ్మాయి డబ్బులు పెట్టడం, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడం, అమ్మాయి దగ్గర ఇరుక్కోవడం, లేకపోతే ఇంకోటి దగ్గర ఎవడో దగ్గర ఈవెంట్ చేసి ఆడి దగ్గర పేరు తగ్గించుకోవడం, ఇదే జరుగుతుంది. ఇట్లా జరుగుతుంది మొత్తం. అందుకనే ప్రతి ఒక్కరికి మెయిన్ డబ్బు, వర్క్ లేకపోవడం, మెయిన్ వర్క్ లేకపోవడం. ఎక్కువ మంది డాన్సర్లు కొరియోగ్రాఫర్లు అయిపోయారు కదా, చాలా ఎక్కువ మంది అయిపోయారు కదా. అది నిజమే, ఎక్కువ మంది అయిపోయారు. ఇంకా అట్లా జరుగుతున్నాయి ఇబ్బందులు అవుతున్నాయి పేమెంట్లకి విషయం. డీల్ బాగానే ఉంటాయి, పేమెంట్లు బాగానే ఉంటాయి అన్న, చేసుకునే దాని ప్రకారం అయితే బాగానే ఉంటది. వాళ్ళు ఇచ్చే రూల్స్ ప్రకారం మనం పాటిస్తే బాగానే ఉంటది. నువ్వెంత సంపాదించు? వాళ్ళకి రూల్స్ ఏంటి చెప్పు వాళ్ళ రూల్స్, వాళ్ళకి రూల్స్ నుంచి మనం ఎక్కువ చేసాం అనుకో, అప్పుడు మనకి డబ్బులు అవుతాయి. అది మన ఇది అంతే. అట్లా ఎంత సంపాదించుకున్నావు? నేను ప్రేమ సంపాదించుకున్నా. బాబే ఇవ్వద్దు, మాకు ఇవ్వద్దు. లేదన్న, ఉన్న దాంట్లో నేను బాగానే ఉన్నాను. ఇల్లు కట్టుకోవడం, కొనుక్కోవడం అట్లా ఏం లేదన్న, అంత ఏం లేదు. ఎక్కడ చూసినా ప్రతి షోలో ఉంటావు, ప్రతి చేస్తావు, మల్లెమాలలో జరిగిన ప్రతి ఈవెంట్ కి ఆల్మోస్ట్ ఉంటాను, ఆల్మోస్ట్ మ్యాక్స్ ఉంటావు. మ్యాక్స్ ఉంటాను. బట్ అదే అంటున్నా, ఓకే ఉన్నా వచ్చినాయి అంటే మనకు ఉంటాయి కదా అప్పులు గిప్పులు ఇవన్నీ, ఇంకా అలా అలా సెట్ అవుతా ఉంటాయి. ఇప్పుడు రాను ముంబైకి రాను కొరియోగ్రఫీ నువ్వు చేసావేంటి? కాదు చేయలేదు, అది శేఖర్ వైరస్ అని ఆయన చేశారు, మనం నువ్వు చేయలేదు కదా. నేను కాదు. ఓకే, జస్ట్ నార్మల్ గా నేను చూసిన రోజు నువ్వు నేర్పిస్తున్నావు కదా స్టెప్పులు, అప్పుడు మన సెట్ లో, అది సెట్ లో నేనే చేశాను. సెట్ లో నువ్వు చేసా? అక్కడ అంటే అక్కడ సాంగ్ నాకు ఇచ్చారు. నాకు సడన్ గా చూసేసరికి కొంది నువ్వు చేసావండి అనుకున్నాను. మనం చేస్తే ఆగేవాళ్ళం ఈ పాటికి, కుమ్ముతా ఉండేవాళ్ళం కదా. పాట చేస్తున్నావా ప్రైవేట్ సాంగ్స్? లేదన్నా, ఇంకా ప్రజెంట్ ఏం చేయట్లేదు, చెయ్యాలి. నాకు డీ చేస్తే ఏంటంటే అన్న, ఇప్పుడు ఈ డీ స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తున్నాయి సాంగ్లు, వస్తున్నాయి కొన్ని వస్తున్నాయి. బట్ ఏంటంటే దీనికే ఎక్కువ టైం ఇస్తున్నాను నేను, మన డీకే. ఏంటంటే ఇది బాగా చేయాలి, మంచి ముందుకు వెళ్ళాలి, బాగా చేయాలి. అవి ఏమో ఖాళీ టైంలో రావట్లేదు, కరెక్ట్ షూటింగ్ ఉన్న టైంలోనే వస్తున్నాయి, అట్లా మిస్ అవుతున్నాయి. ఎంజే అభి అంటే మనోడు చేస్తే అది హిట్, మంచి కప్పులు కొడతాడు, ఈ మధ్య విన్నర్ అయ్యారా అన్న సిచ్యువేషన్ తీసుకుని వస్తున్నావు. జానులిరిది ఎలా వచ్చింది? నువ్వు చెయ్యాలి అని నువ్వే వచ్చిందా పర్టికులర్గా, లేకపోతే నువ్వు చేసావా? లేదు, అంటే యాక్చువల్గా ఆ సీజన్ అసలు ఫస్ట్ కంటెస్టెంట్ చరణ్ సాయి అని ఒక ఆయన ఉండేవాడు, అతను ఏమని అడిగా నేను. అతనికి ఆల్రెడీ వేరే మాస్టర్ ఫిక్స్ అయిపోయాడరా అని. నాకేంటంటే బాయ్స్ చేయడమే ఇష్టం కొరియోగ్రఫీ, ఆ లేడీస్ అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు. అప్పటికి నువ్వేమి ఇది చేయలేదా, లైక్ కొరియోగ్రఫీ ఏమి చేయలేదు? చేశాను, విన్నర్ కొరియోగ్రఫీ విన్నర్ అవ్వలేదు, అదే దానికి ఫస్ట్ విన్నర్ కదా. చెప్పు. సో మీ రాజీ ఫోను ఇంటర్వ్యూ చూసుకో. సో అట్లాగా ఏది మన జానులిరి అట్లా నాకు చరణ్ సాయి అబ్బాయి కంఫర్ట్, అమ్మాయితో నాకు కొరియోగ్రఫీ చేయాలంటే వాళ్ళకి ఇప్పుడు డ్రెస్ డిజైన్ చేయాలంటారు, అయ్యి చాలా తతంగా ఉంటది. అబ్బాయి దమ్ము అడిగి ఏదో ప్యాంట్ షర్ట్ వేసారంటే వేసేస్తాడు, కంఫర్ట్ కూడా నేర్పించేదానికి ఏదైనా ఫ్రీగా ఉంటది. సో ఇంకా అట్లాగా నేను అంటే లేదు అన్నాడు డైరెక్టర్ గారు. లేదు మణికంఠ లేదు రావదు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, వేరే వాళ్ళు చూసుకో అని చెప్పేసి అన్నారు. వేరే వాళ్ళు ఎవరయ్యా స్వామి వేరే వాళ్ళు అని. సర్లే నేను అసలు సీజనే చేయను వదిలేండి అని అయిపోయా. చేయలే ఆ సీజన్, ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ షెడ్యూల్ ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఇలాగ ఆఫీస్కి రా నువ్వు, ఇలా మాట్లాడాలి, ఒకళ్ళు ఉన్నారు నీతో చేయడానికి అని. ఎవరు అని అంటే రా అన్నారు. వచ్చిన తర్వాత జానులిరి అన్నారు. జానులిరి నేను చేయను ఆమె ఎవరు అసలు నాకు తెలియదు అని నేను అంటే, లేదు ఒకసారి చూడు ఈ సాంగ్లో ఈ చూడంటే ఈ చూసానులే అని అన్నా. ఈవిడే అని అన్నారు. ఓహో ఈవిడే జానులిరి, పేరు గుర్తుంది కానీ పేరు తెలియదు నాకు అని అన్నా. ఓకే డన్ అని చెప్పగలనే. ఇంకా అట్లాగా హైలైట్ ఏంటంటే తనే వచ్చి ఎవరెవరు ఉన్నారు మాస్టర్లో అని అడిగిందంట. సో పలానా ఒక 2-3 మాస్టర్లో నా పేరు కూడా చెప్తే ఓకే అయితే అభి మాస్టర్తో చేస్తానని చెప్పేసి తను వచ్చి అడిగింది కాబట్టి పిలిచారు నన్ను, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చి అయిపోయేది అది. ఇంకా సో అడిగిన తర్వాత ఇంకా అట్లాగా సెకండ్ షెడ్యూల్ నుంచి మళ్ళీ జానులిరితో సాంగ్ స్టార్ట్ చేశాను. బట్ ఆవిడ చూస్తేనేమో స్టెప్పులు కొన్ని ఇలా వద్దు అలా వద్దు అంటుంది. అబ్బాయితో డాన్స్ వేయలేను నేను, అబ్బాయి పెట్టద్దు అది ఇది అంటుంది. నాకు ఇంకా చిరాకు వచ్చింది. నాకు అసలే చెయ్యాలని లేదు అమ్మాయితో రా సామి అంటే, అమ్మాయిని ఇచ్చారు మళ్ళీ ఈవిడేమో నాకు ఇన్ని చెప్తుంది. ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్కి ఇది చేయొద్దు ఇది వద్దు అని చెప్పకూడదు అన్న, ఎందుకనంటే ఆ థాట్ పోద్ది.
ఇప్పుడు నాది కన్నె పిల్ల కలలే అని ఈ స్టెప్ ఫేమస్. అవును. ఇప్పుడు వాడు ఇప్పుడు నా పక్కన ప్రసాద్ గాడు ఉన్నాడు. అన్న ఎందుకు స్టెప్ కొంచెం బాలేదేమో అన్న, ఇది చేంజ్ చేసి వేరేలా చేద్దాం అంటాడు అనుకో, ఆ, నేను చేంజ్ చేస్తాను అనుకో, ఆ, అప్పుడు ఈ మూమెంట్ పోయినట్టేగా, ఆ, ఒక హైలైట్ పోయింది ఆ, అక్కడ. ఆ, సో నేను అట్లా మనల్ని ఎప్పుడు ఆపొద్దు అని అంట. నాకు తెలుసు మిగతా ఎలా చేయాలో నాకు తెలుసు. అది ఇది అంటే లేదు బయట వేరేలా ఉంటదేమో అది ఇది అనగాల ఇంకా నాకు వద్దని వెళ్ళిపోయి మణికంఠ అన్న దగ్గరికి వెళ్ళిపోయి, అన్న నాకు ఆ అమ్మాయి వద్దు, నాకు అమ్మాయి సెట్ అవ్వదు, ఫస్ట్ స్కెడ్యూల్ ఇంకా షూటింగ్ కూడా, అది సెకండ్ స్కెడ్యూల్ ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వాలి, అమ్మాయి వద్దు అది ఇది అంటే, అన్నయ్య తమ్ముడు వాళ్ళ ఆర్టిస్టులు నువ్వు అనుకున్నట్టు కంటెస్టెంట్లు కాదు, వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళకంటే ఇంకా కంఫర్ట్గా చెయ్యాలరా మనం, మన బాధ్యత అది అది ఇది అని చెప్తే సర్లే అని చెప్పేసి మళ్ళీ తెచ్చుకొని వెళ్ళి చేశాను. ఇంకా ఓకే, తర్వాత నుంచి ఆవిడ కూడా మాట వినింది, ఓకే అర్థమైంది, మాట వినింది. ఫస్ట్ సాంగ్ హిట్, శనగసేల సాంగే కొట్టాము, ఇంకా అది హిట్. ఇంకా అక్కడ ఇంకా అంత బాగా హిట్ అయిన తర్వాత ఇంకా మనం ఆగం కదా, ఇంకా మనం అలాంటివి ఇంకా కావాలని కోరుకొస్తుంది. ఇంకా ఓకేలే ఈవిడతో బానే ఉంది, కాంబో సెట్ అవుతుంది. సూపర్ జోడీ చేసి డాన్సింగ్ తో పెద్ద తోపు అనుకున్నాను. అమ్మ చూసావా డాన్స్ సూపర్ జోడీది? చూడలేదు. మామూలుగా ఉండదు మన రియాలిటీ. ఫస్ట్ ఎలిమెంట్ నేనే. అయ్యో లేదన్నా నువ్వు బాగా చేస్తా డాన్స్. మర్చిపోయింది ఆ స్టెప్, కన్న పిల్లక. అది ఎలా వచ్చింది కదా? అవును బాగా అయింది. నాకేంటే బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్యాన్ అన్నా నేను, ఆయన పాటలు పాత పాటలు చాలా ఇష్టం నాకు. సో ఇంకప్పుడు ఆ సాంగ్ స్టెప్ ఏంటిది గ్రేస్, అది ఇంకా ఆటోమేటిక్ వేసేటప్పుడు వచ్చేసింది, ఇస్తాం ఇది బాగుంది ఇది వేసే అనుకున్నా వేస్తాం. అంత హిట్ అయిద్దని నేను అనుకోలే. కానీ కొన్ని సార్లు డీని సర్కాసు ఏంటి డాన్స్లు ఉండవు, ఎగరడాలు గెంతడాలు తొరలాలు తప్ప తక్కువ ఇది అని ఆ టాక్ దాన్ని మార్చింది అని అంటే నువ్వు కానీ కొంతమంది రీసెంట్ గా వస్తున్న మణికంఠ ఇప్పుడు రీసెంట్ గా మారుస్తున్నావు. లేక అప్పుడు చేసిన డాన్స్ దాన్ని సర్కస్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? అంటే నేను యాక్సెప్ట్ చేయనన్నా, ఎందుకనంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళకంటే అలాగే ఉంటది కానీ, ఇప్పుడు మన బాలీవుడ్ సైడ్ వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏంటంటే ఒకడు ఫ్లిప్లు వేసేవాడు ఉంటాడు, వాడి స్టైల్ అదే, వాడు ఇంకా అదే చేస్తాడు డాన్స్లోనే. ఇప్పుడు ఫ్లిప్పులు కూడా డాన్స్లోనే ఇంక్లూడ్ అయ్యి వస్తాయి, వాడి స్టైల్ అదే. వాడు ఇంకా ఎలా చేస్తున్నాడు, మనకు చూడడానికి బాగుందా లేదా అన్నట్టే చూస్తారు. ఇప్పుడు మన డాన్స్ స్టైల్ కూడా మన తెలుగు సినిమాల్లో చూసుకుంటే అప్పుడు వేసే చిరంజీవి గారి స్టెప్పులు వేరు, ఇప్పుడు వేసే చిరంజీవి గారి స్టెప్పులు వేరు, చేంజ్ అవుతానే ఉన్నాయి. సో మేము డాన్స్లు కాబట్టి ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఇప్పుడు మన ఫ్లిప్పులు కూడా డాన్స్ స్టైల్లోనే, అదో ఒక స్టైల్, దాని స్టైల్లో చూస్తే బాగుంటది. ఈడు ఏంట్రా సర్కస్ లా చేస్తున్నాడు అని. కానీ కొన్ని నాకు అనిపిస్తాయి, కొన్ని ఈ మధ్య మనోళ్ళు అందరం పట్ల అనవసరంగా పడ్డాలు, అనవసరంగా దడేలని దూకడాలు, మాకే అబ్బా ఏంట్రా ఇలా చేసాము అప్పుడు ఇంత ఘోరంగా అనిపించిందా అన్న ఫ్లో వచ్చింది. బట్ కానీ ఒక స్టైల్ని, ఏ స్టైల్ని ఆ స్టైల్. ఇప్పుడు భరతనాట్యం అంటే మనం భరతనాట్యం లాగే చేస్తాం, వేరేలా చేసాం అనుకో బాగోదు. ఇప్పుడు ఆ హిప్ హాప్ సాంగ్ ఫ్లిప్పులు కావాలంటే ఆబ్వియస్లీ ఆ స్టైల్ నువ్వు చూసి ఆ స్టైల్ ప్రకారంగా సాంగ్ చూస్తే అది మంచిగానే అనిపిస్తుంది. ఆ స్టైల్ ప్రకారం చూడలేదు అనుకో ఏంటి. ఇప్పుడు మనం ఈవెంట్లకి వెళ్తాం అన్నా, మంచి బ్రేక్ డాన్స్ లా టక్ 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 అని బీట్లు ఇలా చేసావు అనుకో నచ్చుతుంది. అది నువ్వు పబ్బులు వేస్తే నచ్చుతుంది. ఒక ఈవెంట్ లో ఊరి జనాలు మంచి తాగేసి అనుకుని చూస్తూ ఉంటారు, ఒక స్టైల్కి వచ్చి అన్నాడు అనుకో, ఏంటి ఏమైంది ఏంటి అంటాడు. ఇప్పుడు మళ్ళీ మనకంటే వచ్చాడు ఏంటి ఏమైంది ఇడిగి అని అంటారు. అదే నువ్వు వెళ్ళి ఒక మాస్ పాట పెట్టి దంచవేమేనంత కూతురు అని మామూలు స్టెప్పులే ఎగిరేస్తారు అని. సో అట్లా ఏ ప్లేస్ ని బట్టి ఆ ప్లేస్ సాంగ్ చేయాలి. సో మన డీలో అనేది ఏంటంటే ఇంకా ఏది చేసినా జడ్జెస్ అందరు తెలుసు, చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు, జడ్జెస్ ఏమీ ఇది కాదు. సో వాళ్ళందరూ తెలుసు. కాకపోతే ఫ్లిప్పులు ఎక్కువైనా కూడా వాళ్ళే ఇస్తారు. ఒకసారి శేఖర్ మాస్టర్ కూడా ఇచ్చారు ఆల్రెడీ, సర్కస్ ఎక్కువైంది అని. అక్కడ నుంచి మాస్టర్ అన్న దగ్గర నుంచి అది ఇంకా హైలైట్ అయింది. సో అట్లా ఏదున్నా చెప్తారు మాస్టర్, బాగుంటే బాగుంది అంటారు, బాగపోతే బాగాలేదంటారు. అట్లా నేనైతే ఈ డాన్సింగ్ లో మంచిగా ఎంకరేజ్ చేసింది చిట్టి మాస్టర్ అండ్ మన చైతన్య మాస్టర్, అంతే. ఇంకెవరు లేరు అంతే. ఇంకా అంటే కెరియర్ సెట్ చేసింది డీలో మంచిగా సెట్ చేసింది. ఎంకరేజ్ అని అంటే ఎంకరేజ్ అని కాదన్నా, బట్ వర్క్ నేర్చుకుంది వాళ్ళ దగ్గర. ఇంకా ఎంకరేజ్ చేసింది డీలో, ఎంకరేజ్ చేసింది ఎవరు లేరన్న, నాకు నేనే చేసుకున్నాను అంతే. మన బాయ్స్ నా ఫ్రెండ్స్
సర్కిల్ తక్కువగా విన్నాను మరి, ఫ్రెండ్స్ సర్కిల్ అంతా. అయితే ఉన్నది ఆ ఐదుగురే వాళ్ళే ఎంకరేజ్ చేసింది. ఇంకా వాళ్ళు మన డైరెక్టర్లు, మన మల్లెమాల టీం వాళ్ళే ఎంకరేజ్ చేసింది బేసిక్గా. ఇప్పుడు సినిమా కొరియోగ్రఫీ చేస్తున్నావు ఏమన్నా? లేదన్నా, కార్డు కార్డు లేదు. కార్డు లేదా? అదే అంటున్నా, మొన్న ఆల్రెడీ ఒక 2-3 సినిమాలు వచ్చినాయి అన్న, మంచి కాల్స్ వచ్చినాయి. మేబీ నేను చేస్తాను చేయబోదని సెకండరీ. మేబీ నా కార్డు ఉంటే గనక నాకున్న టాలెంట్తో డ్యామ్ షూర్ నేను తెప్పించుకునేవాడినేమో. కానీ కార్డు లేదు. కార్డు లేకపోవడం వల్ల కార్డు లేకపోతే చేయకూడదా? లేదన్న, చేయకూడదు కదా, యూనియన్ అదంతా చాలా టాస్క్ ఉంటుంది. మరి నువ్వు మంచి కొరియోగ్రాఫర్ కదా, మరి నువ్వు ట్రై చేయాలి. మరి ఏమో అదే ఆ ధైర్యం రావట్లేదన్న. ఇప్పుడు సరే, నేను ఇప్పుడు డాన్సర్గా మాస్టర్ కార్డు 6 లక్షలు ఎంత ఉంది తీసుకుంటాను అనుకో. 6 లక్షలు కూడా ఎంతో కష్టపడి అప్పు సప్పు చేసి తీసుకోవాలి, బాగానే ఉంది. తీసుకున్న తర్వాత సినిమాలు రాలేదనుకో, నెల ఈఎంఐలు కడుతూ ఉండాలి. 6 లక్షలు కాస్త ఒక 12 లక్షలు 10 లక్షలు అవుతుంది కట్టడానికి. ఇంక నేను దాన్ని పూడ్చుకుంటానే పోవాలి. ఇటు పక్కన సినిమాలు రాలేదనుకో, ఇంక ఇది కట్టుకుంటూ వెళ్ళాలి. ఆ కార్డు జస్ట్ ఉంటుంది అంతే, కార్డు ఉంది అని. ఇంక పోనీ ఏదో డబ్బులు ఉన్నాయి అనుకో, 6 లక్షలు పోయినా పెద్ద ప్రాబ్లం లేదు. సరే అది ఉంటే ఉంది, సినిమా వచ్చినప్పుడు సినిమాలు చేద్దాం, మనకు 6 లక్షలు ఉన్నాయి అంటే మన దగ్గర. మీ వాళ్ళు ఏం సజెస్ట్ చేశారు మరి, తీసుకోన్నారు వద్దన్నారు? మా వాళ్ళు మొత్తం నేనే కదా చూసుకునేది, ఇంకేం సజెస్ట్ చేస్తారు అలా. నీ చుట్టుపక్కల వల్ల ఏమో అన్న, ఒక్కొక్కళ్ళు ఒకరు తీసుకోమని చెప్తారు, ఒకరు తీసుకోవద్దని చెప్తారు. అట్లా నాకేంటంటే ప్రశాంతంగా ఉండాలి ఎలా ఉన్నా. ఈ అప్పులు తలనొప్పులు అంటే నాకు చాలా భయం అన్న. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నామంటే అది చాలు, నేనైతే అదే నమ్ముతా. అప్పుడు కూడా నాకు ఏ టెన్షన్ ఉండదు, ఏ తలనొప్పి ఉండదు. టెన్షన్ పడితే సాంగ్స్ గురించి టెన్షన్ పడతా, కానీ అది అయిపోయింది అనుకో, హ్యాపీగా నా లైఫ్ అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లెగుస్తాను, ఫోటోలు దిగుతాను, లేదా రీల్స్ తింటాను, ఫ్రెండ్స్ని కలుస్తాను, టెక్కన్ గేమ్ ఆడుకుంటాము. సో అట్లా చిన్న లైఫ్ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను అంతే, అట్లా ఉంటాను. బట్ ఈ మధ్య ఈ సినిమా కార్డు తీసుకుంటే బాగుంటుంది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎందుకంటే ఇదివరకు అందరు హీరోలు అందరూ ఈ ఫ్లిప్పులు అని ఫ్లోర్ మూమెంట్లు ఎన్ని చేసేవాళ్ళు కదా. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ డాన్స్ గ్రేస్ చిన్న మూమెంట్లే ఎక్కువ హైలైట్ అయ్యేలా ఉంటాయి. నీకు అది ఉంది కదా భయ్యా, నువ్వు ట్రై చేయొచ్చు కదా అని కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా చెప్పారు. అప్పుడు అనిపించింది నిజంగా ఈ అమ్మ కార్డు తీసుకుంటే బాగుండు, అట్లీస్ట్ వచ్చేదేమో అని. బట్ అయినా కూడా డబ్బులు అయితే నువ్వేం సంపాదించింది లేదు. ఇలాగైతే 6 లక్షలకి నువ్వు ఎంత భయపడుతున్నావు అంటే మరి చూసుకో, మరి 6 లక్షలకే అంత భయపడుతున్నా అంటే మరి ఏ యాంగిల్లో ఉందో అంత డ్రెస్సులకి వాటికే ఖర్చు పెడుతున్నావు. అదే అన్న, మనం చూడడానికి వీడికి ఏంట్రా బాబు, డైలీ వీకెండ్స్ అయితే పబ్కి వెళ్తాడు, జిమ్కి వెళ్తాడు, ఐఫోన్లు కొంటాడు, స్టోరీలు, వాచ్లు, గోల్డ్ ఎన్ని ఉంటాయి. బట్ లోపలేం లేదు. బట్ ఉన్న దాంట్లో రిచ్గా హ్యాపీగా ఉంటాను అన్న, అంతే. సూపర్, అంతే. నా హార్ట్ రిచ్గా ఉంటుంది. మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటాం. ఉన్నంతసేపు జనాలందరినీ మంచిగా మాట్లాడుతూ మంచిగా పలకరిస్తాం అంతే. ఇంకా అదే చాలు మనకి. డాన్సర్స్ లైఫ్ ఉండదు అంటే యాక్సెప్ట్ చేస్తావా? ఉంటుంది, ఎందుకు ఉండదు, ఉంటుంది. బట్ అందరికి ఉండదు, నిజమే అది. ఉండదా? అందరికి ఉండదు పాపం. ఏమన్నా కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది, కొన్ని టైంలో నేను కూడా ఫీల్ అవుతాను, ఎందుకు డాన్సర్ అయ్యాను అసలు, ఒక్కొక్కకుండా నేను చదువుకొని అమెరికా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అప్పుడప్పుడు అనిపిస్తుంది. మీ అన్నను పంపిస్తున్నప్పుడు నేను కూడా వెళ్ళిపోతే బాగుంది. పాపం వాడి కష్టపడి వాడే వెళ్ళాడు. లేదు అదేం లేదు, నేను చదివించాను. వాడి కష్టపడి వాడే చదువుకుని వాడే వెళ్ళాడు. అవునా? నేను ఇంట్లో చూసుకుంటున్నాను, ఇంట్లో హ్యాపీగా అమ్మ నాన్నని మంచిగా అట్లా హ్యాపీగా చూసుకుంటున్నాను అంతే. అట్లా సో డాన్సర్స్ కంటే అదే అనిపిస్తుంది అందరికి, ఏమ్మా ఏంట్రా బాబు ఏంటి, ఏం చేయాలి, వర్క్ ఉండదు, డబ్బులు రావు, మళ్ళీ పోషించాలంటే డబ్బులు కావాలి, ఆబ్వియస్లీ డబ్బులు కావాలి. సో నిజమే, అందరికీ ఉండదు, కొంతమందికే ఉంటుంది. ఇంకా వాళ్ళకి సుడు ఉన్నట్టే. ఇంకా నాకు ఇందా నుంచి ఫస్ట్ స్టార్టింగ్ అడిగినప్పటి నుంచి మళ్ళీ నాకు ఇంకొకసారి అడగలను, నీ లవ్ స్టోరీ చెప్తావా? లవ్ స్టోరీ ఇప్పటికిప్పుడు అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తా. నెక్స్ట్ టైం ఏదైనా సాధించి అప్పుడు మళ్ళీ అన్నతో ఇంటర్వ్యూకి వస్తాను, అప్పుడు చెప్తా నీ లవ్ స్టోరీ. బాగుంటుంది దాంట్లో, ఇంకా ట్విస్టులు ఉన్నాయా?
చెప్పు సరే. నెక్స్ట్ 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 టైం next. మనం మంచి సిచ్యువేషన్ లో మాట్లాడదాం, తనతోనే మాట్లాడదాం. ఓడి అమ్మ సరే అంతే ఓకే డన్. యా. ఈ డాన్సర్స్ లైఫ్లోని కానీ, కొరియోగ్రాఫర్స్ లైఫ్ కానీ, ఈ డీకి సంబంధించిన లైఫ్ కానీ, నీ లైఫ్లో మంచి ఉంటుంది, ప్రతి ఒక్కరి లైఫ్లో చెడు ఉంటుంది. నీకు ఆ మంచి చెడు గురించి నువ్వు చెప్పు. ఉన్నాయి. ఫస్ట్ మంచి చెప్పనా చెడు చెప్పనా? మంచి చెప్పు. సో మంచి అంటే మర్చిపోలేనివి ఇప్పుడు మన కన్నెపిల్ల కలలే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్తో బాగా బయటికి వెళ్ళడం అవును. అండ్ మర్చిపోలేని మూమెంట్స్ అవన్నీ. ఇంకోటి ఏంటంటే మన మహేష్ బాబు గారిని కలవడం. నేను బీభత్సమైన ఫ్యాన్ ఆయనకి. ఫస్ట్ పిన్ చేసి ఉంచుకున్నావు గాడి ప్రొఫైల్లో. బీభత్సమైన ఫ్యాన్ ఆయనకి. సో అది శేఖర్ మాస్టర్ వల్లే. అసలు మాస్టర్కి ఇప్పటి నుంచో చెప్తాను, మాస్టర్ మీరు ఒక్క సాంగ్ ఆయనకి కొరియోగ్రఫీ చేయండి మాస్టర్, మిమ్మల్ని వదరు మాస్టర్, ఒకసారి చేయండి మాస్టర్ అని. నేను ట్రై చేస్తున్నాను రా అని. ఆ తర్వాత మాస్టర్ చేశారు. ఇంకా అసలు ఇంకా అక్కడ నుంచి మాస్టర్ ఇంకా మొత్తం సారి చేస్తూనే ఉన్నారు. సో అప్పుడు చెప్పాను మాస్టర్ ఉంటే చెప్పండి అని. సో గుంటూరు కారం అప్పుడు చెప్పారనమాట రారా అని. అసలు వెళ్ళి మొన్న ఉన్నాడా అన్న, అసలు ఆయన దగ్గర నుంచి ఇలా ఇలా కూర్చున్నారు, నేను ఆ పక్కన నుంచోని అన్నాను, చూస్తున్నాను. ఆయన మానిటర్లు అలా చూస్తూ ఇలా ఏమన్నా ఇలా ఎక్స్ప్రెషన్ ఇలా వేద్దామా లేకపోతే ఇలా అని అంటున్నారు. మొత్తం ఆయన గమనిస్తున్నాను మాస్టర్కి. నేను చూస్తున్నా, అలా అబ్జర్వ్ చేస్తున్నా, అసలు ఏంటి ఇది కళ నిజమా ఏంట్రా బాబు అని. అంటే నేను డాన్సర్గా ఉన్న ముందు నుంచే మహేష్ బాబు గారికి చాలా పెద్ద ఫ్యాన్ నేను. సో చూడాలి అనుకున్న ఆయన్ని అసలు అంత పక్కన అలా ఉండి, అంటే నేను డాన్సర్ కాబట్టే కదా ఇప్పుడు ఆయన అలా చూడగలిగాను. సో అట్లా అది మర్చిపోలేని మూమెంట్ అన్న. ఇంకోటి మర్చిపోలేని, ఎప్పటికైనా మహేష్ బాబు కొరియోగ్రఫీ చేయాలి నీ లైఫ్ లో, చాలు ఇంకా అదే చచ్చిపోయినా పర్లేదు అంత ఇది. బట్ ఏమో అది అవ్వకపోయినా బట్ ఆయనతో కలిసి అలా ఫోటో దిగానంటే చాలు, అట్లా అది హ్యాపీ. ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్గానే మన నేను సోమేష్ ఒక సాంగ్ చేసాం. దాంట్లో బాబాయ్ ఒక బాబాయ్ని తీసుకొచ్చి డాన్స్ వేయించాం, చూసే ఉంటాం. అది చిరంజీవి గారి. సో అది మొన్న రీసెంట్గా దివాళీ ఈవెంట్ జరిగినప్పుడు నాగబాబు గారి ముందు వేయించాం. చిరంజీవి గారి దగ్గర తీసుకుని వెళ్తానని చెప్పి ఇంకా కల్పిస్తానన్నారు. అది మళ్ళీ ఇంకో హైలైట్, మర్చిపోలేని మూమెంట్. అసలు ఆయన్ని దగ్గరగా చూడడం, ఆయన మమ్మల్ని పిలిపించి, అంటే మనం డాన్సర్కి వెళ్ళి చూసేస్తాం కనపడతాం అది ఓకే, ఆయన పిలిపించి ఆయన కోసం మేము వెళ్ళి, ఆయన అసలు కొరియోగ్రాఫర్ ఇతనే అనగానే సెకండ్ ఇచ్చి అసలు ఏంట్రా బాబు ఈ ఫీలింగ్ మామూలుగా లేదు అసలు. మొత్తం ఆయన కూర్చోబెట్టి కాఫీ తాగించి మాట్లాడిపించి ఆయనతో, అసలు అది మాత్రం అసలు సూపర్ మూమెంట్, మర్చిపోలేని మూమెంట్ అనమాట. అంత హ్యాపీయెస్ట్ మూమెంట్ అది. ఇంకా అట్లా నా లైఫ్ లో చాలా ఉన్నాయి అన్న, అన్ని చెప్పుకుంటూ ఉంటాడు. బాబాయ్ టచ్ లో ఉన్నాడు. అంటే బాబాయ్ ఎక్కడ ఒక వీడియో చేసిన తర్వాత మంచి వైరల్ అవ్వడం ఒక ఎత్తు అయితే, నువ్వు తీసుకొని వచ్చి టీవీ ఆడియన్స్ కూడా పరిచయం చేసింది. అవును, అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానన్న, నా వల్ల అలా అయ్యింది బాబాయ్కి అని. ఇప్పుడు కూడా ఆయన కూడా అదే ఇది అవుతాడు. అట్ ది సేమ్ టైం ఆయన వల్ల మేము చిరంజీవి గారిని కలిసాం, అది నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. సో ఇంకా చాలా హ్యాపీ. నీ హిట్స్, నీ సాంగ్ హిట్లు డోలీలో మన అదొక్కటే హిట్ అన్న, చాలా హిట్లు ఉన్నాయి, అది కావాలి. అదొక్కటే అంటే అది ఫ్యాన్స్ డిమాండ్ బాగుంటది అన్న సాంగ్. ఇంకా బాగుంటది. లేదు అది యాక్చువల్గా ఏంటంటే అప్పటి వరకు జానులరి వేరే వేరే సాంగులు చేశారు ఆవిడ, అంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అని అయ్యని ఇయ్యని. సో కొంచెం కొత్తగా వెళ్దాము, ఇలా ఇలాంటి సాంగ్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ ఆవిడైతే వద్దన్నారు, చెయ్యం అది ఇది అని. అంటే అప్పుడు నేను చెప్పాను, లేదండి మీరు ఆర్టిస్టులు అన్నీ చెయ్యాలి, అలా ఏమి వద్దు అది ఇది అని. అంటే లేదు ఆ పాట అంటే మళ్ళీ డ్రెస్సులు ఎలాగ వేయాలి అది ఇది అని చెప్పేసి అన్నారు. డ్రెస్సులు ఎలా వేయాల్సిన అవసరం లేదు, మీరు ఫుల్ డ్రెస్ వేసుకొనే ఎలా చేయాలో అలా నేను చేపిస్తాను, నన్ను బ్లైండ్గా ఫాలో అయ్యి చేయండి అన్నాను. సో ఆవిడ 100% ఆవిడ ఇచ్చారు. ఇంకా స్టేజ్ మీద అది వేరే లెవెల్లో వెళ్ళింది. అంటే జానులరి అంటే ఇప్పుడు ఆవిడ లంగా ఓణీలు కట్టుకోవడం లేకపోతే అట్లా ఉంటారు కదా, సో ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయించి వేయిస్తే బాగుంటుందని చెప్పేసి మంచిగా ఒక షర్టు ఒక ప్యాంటు సింపుల్గా వేయించి, ఇంకా ఆ సాంగ్ ఆ లైటింగ్ ఎక్స్ప్రెషన్స్, ఇంకా ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే చాలు, బాగా చేస్తారు ఎక్స్ప్రెషన్స్. సో నాకు బేసిక్గా ఆవిడ ఫోక్ డ్యాన్స్ అంటే ఇష్టం, డ్యాన్స్ బాగా చేస్తారు, అట్లా చేయించా అనమాట. అందులో మన గ్రేస్ కొంచెం యాడ్ చేసి
అలా సెట్ అయింది. ఆ సాంగ్ అలా కుదిరిందనమాట. సో, అన్ని జనాలందరూ అడిగి ఇట్లా ఎప్పుడు అదే చేస్తుంది అది అని అప్పుడు చెప్తున్నారు నాకు. కొత్తగా ఏదైనా చేద్దాం అంటే, సరే చేద్దాం అని చెప్పేసి ఇంకా అలా ఇది అసలు కంప్లీట్ డిఫరెంట్ జోనర్ కదా! ఆవిడకి అసలు ఆ సినిమా పాటేయడమే చాలా కొత్తగా ఉంటది. ఆవిడ ఏదైనా ఓ సినిమా పాటేస్తేనే కొత్తగా ఉంటది. ఎందుకంటే ఎప్పుడు ఫోక్ సాంగ్స్ ఓన్‌గా చేసిన సాంగ్‌లుంటాయి కదా! ఆవిడ సినిమా పాటకి పర్ఫార్మ్ చేస్తుందంటేనే నాకు కొత్తగా అనిపిస్తది. ఈవిడ సినిమా సాంగ్ అసలు సెట్ అవ్వదు. ఫోక్ సాంగ్స్ అన్నట్టు దాంట్లో ఉంటది. సినిమా సాంగ్‌కే ఏస్తుందంటే కొత్తగా ఉంటది కాబట్టి, ఈ సాంగ్ అయితే ఇంకా కొత్తగా ఉంటది అని ఇంకా అలా అడిగి ఆ సాంగ్ చేపిచ్చాను. నాకు జాన్వరి అంటే ఆ ఏడ్చుకుంటూ శేఖర్ మాస్టర్ అది మళ్ళీ పండన్న యేసుకున్నాడు గదా! అన్ని అది ఇంకా హైలైట్. అయ్యో నీ టైమే కదా అది. నా టైమే. అదే మనం అందుకే చేయాల్సిందే అది. అవును. ఇంకా లైఫ్ స్టోరీ అన్నప్పుడు ఇంకా అట్లా ఇంకా అలా ఎళ్లి పోయింది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆ సీజను హ్యాపీగా టైటిల్ కొట్టాం. మంచిగా కదా. మామూలు ఫీలింగ్ కాదు అది టైటిల్ కొట్టింది. అయిపోయా మంచి మంచివి ఇంకా అయిపోయాయి. ఇంకా ఉన్నాయి చాలా బట్ ఇవి నీ బెస్ట్ మూమెంట్స్ నీ లైఫ్ లో. బ్యాడ్ అంటే బాబోయ్ ఉందన్న ఒక్కటే D13. నేను మాక్సిమం ఆ సీజన్ టైటిల్ కొట్టేవాడిని డామ్ షూర్గా. నా ఫీలింగ్ ఇది. బయట చాలా మంది కూడా చెప్పారు అన్న నువ్వు కొట్టేవాడు అన్నది అని. బట్ ప్రసాద్ గాడు నా కంటెస్టెంట్ వాడు. సో వాడు ఒక ఫ్లిప్ వేసాడు అనమాట. ఆ ఫ్లిప్ వేసినప్పుడు అన్న ఇప్పటికీ నాకు నిద్రపోయి నాకు అడిగే ఉంటుంది నాకు తెలిసి డ్రామా నిద్రపోయేటప్పుడు అసలు ఈ ఫ్లిప్ ఎందుకు వేసాము అని ఒక్క క్వశ్చన్ రేజ్ అయిందంటే ఎమ్మటే ఆ ఫ్లిప్ గుర్తు వస్తుంది. అదొక జుబుక్ అన్నట్టు వాడికి బొయ్యిక ఇలా బయటకు వచ్చింది. ఇది యాంకిల్ ఉంది కదా, ఫ్లిప్ వేసినప్పుడు పడంగానే ఆ సైడ్ యాంకిల్ బయటకు వచ్చేసి అసలు వాడి కాలు అలా చూస్తూ హాస్పిటల్ తీసుకెళ్తే వాడేమో అన్నా నాకు ఫైనల్స్ ఉంది నేను చేస్తాను చేసిన తర్వాత తీసుకెళ్ళండి హాస్పిటల్కి అంటాడు. వాడి డెడికేషను వాడు అసలు నాకు అమ్మో అసలు అంటే సైడ్ డాన్సర్ నుంచి వచ్చాడన్న టీంలో చేస్తూ వీడిని వాడి వర్క్ నచ్చి వాడి డాన్స్ నచ్చి వాడిని చేసుకొని వాడంతా అదరు కొట్టేశాడు. సూపర్. వాడితోనే కన్నిపిల్ల కళ్ళలో చేసింది కూడా ఆడితోనే. సో వాడంక అలా అంత కష్టపడి అంత చేసి ఎండ్ ఆఫ్ ది డే ఆ చిన్న మిస్టేక్ అసలు ఎందుకు అసలు అది పెట్టకపోయినా బాగుండేది ఇప్పటికీ నేను రిగ్రెట్ ఫీల్ అవుతాను. ఇప్పటికీ స్టిల్ వాడికి అది ఉంటుంది. ఎందుకంటే వాడికి ఏంటంటే వేసేస్తానని నమ్మకం వాడికి ఉంది. ఎందుకంటే కంటెస్టెంట్ ఖచ్చితంగా కొరియోగ్రాఫర్ నమ్మాలి. ఎందుకంటే ఎవడు చేసి చూపిస్తారు వాళ్ళు. నువ్వు ఆ ఫ్లిప్ వేసావా? నేనేయలేదు. మనోడు నేను అంటే ఆ సాంగ్ లో లేను. మన కొరియోగ్రాఫర్లు చేయరు. నువ్వు అది వేయగలవా? లేదు నేను ఫ్లిప్ వేయగలను అన్న. కానీ ఆడెంత వేసినంత హైట్ లో నేను చేయలేను. ఆడే కదా ఎవడే వేయలేడు అలాంటి ఫ్లిప్ అది. ఆడి సూపర్గా వేసాడు. ల్యాండ్ అయ్యాడు అంతా బాగుంది అనుకున్నాం. ఆ డైలాగ్ అలా చెప్పాడు. ఏంటి తేడాగా ఉన్నాడని చూస్తే కింద బాబాయ్ అది ఇప్పుడు తలుచుకున్నా కూడా జమ్మున గూస్బంప్స్ వచ్చేస్తుంది. ఇంకా చూడు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడేమో ఇంకా కాలు సెట్ అవ్వదా అని అన్నాడు. ఆడు కాలు తీసేయాలన్నట్టు మాట్లాడుతున్నాడు డాక్టర్. అసలు ఏంటి నాకు ఎలా ఉంటుంది, నా కంటెస్టెంట్ నా కోసం వచ్చాడు. వాడి ఎవరి లైఫ్ అయినా వాడి లైఫ్ కోసం వాడు సెట్ చేసుకోవాలని నా లైఫ్ ఇద్దరం కలిసి చేసేది కదా. సో ఇంత అబ్బా ఎందుకు ఇంత మిస్టేక్ పని చేసాము. ఇప్పుడు టైటిల్ కొట్టి ఏం పీకుతాం. నాకు ఇప్పుడు పూర్ణ మేడం చెప్పారన్న ఈ మాట. అప్పటి నుంచి నా బ్రెయిన్ చేంజ్ అయిపోయింది చాలా వరకు. సరే ఇప్పుడు ఎందుకు ఇంత ఫులిష్ పని చేసావు అభి, ఎందుకు చేసేవిట్రా అని నేను ఫుల్గా ఏడుస్తున్నా. అసలు నువ్వు ఏడవద్దు, నేను నిన్ను చూడలేకపోతున్నాను, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, ఎందుకు అసలు ఎందుకు ఇంత ఫులిష్ పని చేశారంటే లేదు మేడం ఇలాగా చెయ్యాలి టైటిల్ కొట్టాలన్న కసి. ఎందుకు ఏం వస్తుంది టైటిల్ కొడితే? సరే టైటిల్ కొట్టావు, రాజు కొట్టాడు ఏం చేస్తున్నాడు, మహేష్ కొట్టాడు ఏం చేస్తున్నాడు, ఎవరు ఏం చేయట్లా. నువ్వు బయటకు వెళ్ళాలి, బయట పేరు సంపాదించాలి, నువ్వు బయట పేరు సంపాదించాలి. ఇప్పుడు పండు ఉన్నాడు, పండు ఎవరు విన్ అవ్వలేదు కానీ పండు అందరికీ తెలుసు. అట్లా ఏమన్నా ట్రై చేయొచ్చు కదా. ఎందుకు మీరు ఎంత ఫూలిష్ పని ఎందుకు చేసావు అన్నప్పుడు అప్పుడు నా మైండ్లో నిజమే కదా, ఎందుకు ఇంత ఎర్రిపప్ప పని చేసావు అసలు. నేను అసలు నేను అసలు కొట్టేసుకున్నా. నేనైతే నేను అసలు ఎలా కొట్టుకున్నానంటే ఆ రోజు ఇంత ఎలా చేసుకున్నారా ఏంటి నువ్వు అది ఇది అని చెప్పేసి బాగా ఫీల్ అయిపోయి అప్పటి నుంచి రిలీజ్ అయ్యి ఓకే ముందు మన ఫస్ట్ హెల్త్ చూసుకోవాలి. మనం బాగుంటే అది కాకపోతే ఇంకోటి చేస్తాం, ఇంకోటి కాకపోతే ఇంకోటి. ఏదైనా ఒకటి రాసి పెట్టి ఉందంటే అది మందన్న, ఒకటి అది మనం ఎంత ట్రై చేసి అది మనకు రాసి పెట్టి లేదంటే అది మంద కాదు. నేను ఇది బాగా నమ్ముతా. సో
అప్పుడు నా లైఫ్లో నేను మర్చిపోలేని వరస్ట్ మూమెంట్ ఏంటి అంటే ఉమ్, అదొకటి, ఉమ్, చేతనన్న ఇన్సిడెంట్. ఈ రెండే నాకు ప్రసాద్ గడికి మ్యాక్సిమం ఇదే ఉంటుంది. ఉమ్. బట్ ఇప్పుడు వాడు చూస్తే నువ్వు తెలిసే ఉంటుంది కదా, వాడు రాకేష్ మాస్టర్ నా లాగా. ఇంటర్వ్యూ చేశాడు. అదే అదే ఆ, మరి నీ- నేను కామెంట్ కూడా పెట్టాను కదా కింద. అదే mouse. ఇంకా అసలు వాడు కూడా ఇప్పుడు బాగున్నాడు, సెట్ సూపర్ ఉన్నాడు. ఇప్పుడు ఓకే, కాలేదు ఓకేనా? ఓకే అన్న, బాగున్నాడు, ఇప్పుడు మంచి ఓకే. నడుస్తున్నాడు, ఉమ్, అంత బాగుంది. వాడి ధైర్యం, మాకు ధైర్యం చెప్తాడు. వాడు హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు కూడా మాకు ధైర్యం చెప్తాడు. నిజంగా వాడు ఎవరైనా ఒక మంచి డైరెక్టర్లు చూసి ఒక మంచి కామెడియన్ లా చేయాలంటే సూపర్ గా ఇది అవుతాడు అన్న. నేను అదే కోరుకుంటున్నా, మేబీ వాడికి అలాంటిది ఏమైనా వస్తే బాగుండే అని. అవును, ఈ మధ్య మొత్తం అంతా ఆ, వేసుకుని చెల్లమ్మక పిల్లంతా మొత్తం అట్లాగా చాలా తీసుకొద్దాం మంచి టాలెంటెడ్ అన్న. పిలుద్దాం అనుకున్నాను ఒకసారి వాడిని కూడా పిలవండి, మంచి టాలెంటెడ్ ఆడు. నాకు బేసిక్ ఒక లెక్కలో వాడు కూడా చాలా ఇన్స్పిరేషన్ అనమాట. వాడికి ఏదన్నా అయినప్పుడు కూడా వాడు బాధపడకోకుండా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అన్నట్టు. అంటే మీ డీలో నేను డబ్బులు తెలియని నేను ఏదైనా చూపించరా? డబ్బులు వెళ్తే చూపిస్తారు, మహేష్కి జరిగింది కదా. అవి చూపిస్తారు మామూలుగా, మిగతా కొన్ని టెలికాస్ట్ చేయరు. టెలికాస్ట్ లో లేదన్న, అది అదే కొన్ని చేయరు. లేదు, అసలు లేదు చేయడానికి. అదే. మీ జడ్జెస్ గురించి ఏం చెప్పు, శేఖర్ మాస్టర్ గారు లేకపోతే శేఖర్ మాస్టర్ అసలు అంటే గ్రేట్ అన్న. నిజంగా ఆయనలా నేను ఎవరిని చూడలేదు. ఎప్పుడు నేను అప్పుడు డి జూనియర్స్ 2 చేస్తున్నప్పుడు ఆయన జడ్జి మమ్మల్ని చూసి అదంతా, అప్పుడు యూనియన్ కార్డులు ఓపెన్ అయినాయి, ఆడిషన్స్ జరుగుతున్నాయి. నేను అసలు ఎవరో కూడా తెలియదు, ఒక సైడ్ డాన్సర్ని ఏదో వెనకాల వేసేవాడిని. నాకు ఫోన్ చేశాడు, ఏదో హాడపడితే ఎత్తాలో ఎవరు అని అంటే, నేను శేఖర్ మాస్టర్, అరే బాగానే ఎవడరా నువ్వు అది అన్నట్టు మాట్లాడుతున్నాను నేను. నిజంగా శేఖర్ మాస్టర్ అంటే, మాస్టర్ నిజంగా మీరు నా మాస్టర్ అయితే నేను షాక్. ఇంకా అంటే నేనేరా అది మాస్టర్, నేను నాకు ఫోన్ చేయడం మాస్టర్, నేను అసలు ఎవరో కూడా తెలియదు అని తెలియదు కూడా నాకు. లేదురా ఇలాగా కార్డులు ఓపెన్ అయినరా, మీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది, కార్డు తీసుకో, ఇలాగ ఆడిషన్కి వెళ్ళు అది ఇది అని చెప్పేసి మాస్టర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. అసలు ఆయనకి అవసరమే లేదు, అలాంటిది నా నెంబర్ కనుక్కొని ఆయన ఆ టైంలోనే, అప్పటికి మనం పేరు కూడా లేదు, అది మాస్టర్ కంటెస్టెంట్ కూడా కాదు, నేను సైడ్ డాన్సర్ని. అప్పటి నుంచి అలా మాస్టర్ ఇప్పటికి స్టిల్ అలా ప్రతిదీ ఏది ఉన్నా సపోర్ట్ చేస్తూ పిలుస్తూ, ఏమున్నారే ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్తుంది. నిజంగా శేఖర్ మాస్టర్ వేరే లెవెల్. అందరికి సపోర్ట్ చేస్తారు, అందరికి మ్యాక్సిమం. అంటే నాకే ఎవడో తెలియనోడు అప్పుడు ఫోన్ చేశాడంటే, ఇప్పుడు తెలిసిన వాళ్ళు అయితే ఇంకా బాగా దగ్గర తీసుకొని మొత్తం చెప్పడం కానీ, మొత్తం అదొక టైప్లో ఆయన ఒక ఫాదర్లా అనిపిస్తారు ఆయన చూసినప్పుడు. అలా మాకు మంచిగా చాలా ప్రేమ చూసుకుంటారన్న. జోకులు వేసేవి కానీ, మాట్లాడేవి కానీ, ఏదో అదొక ఫ్యామిలీ వైబ్ వస్తుంది మాస్టర్తో. మాస్టర్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ గణేష్ మాస్టర్ కూడా అంతే, ఆయనది ఒక ఇది, మనదొక ఇది. సో వీళ్ళిద్దరు జడ్జిలు మనకి చాలా క్లోజ్ అనమాట. చాలా హ్యాపీ. ఫ్రెండ్షిప్ గురించి లాస్ట్ ఫ్యామిలీ దగ్గర స్టార్ట్ చేసాం, లాస్ట్ ఫ్రెండ్షిప్ తో ఎండ్ చేస్తున్నా. సోమేష్, నీది, రాజు ఎప్పుడెప్పుడు 2018లో పిక్ పెట్టుకున్నారు, దానికి దీన్ని తీసుకొని మళ్ళీ ఫోటో తీసుకొని దిగారు కదా మీరు. అంత మంచి ఫ్రెండ్సా మీరు? మంచి ఫ్రెండ్స్ అంటే మాది ఎలా ఉంటుంది అంటే వర్క్ అన్న. బేసిక్ చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర, అంటే చిన్నప్పటి నుంచి డీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక 3-4 ఇయర్స్ అందరం బాగానే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, ఇప్పటికి స్టిల్ హ్యాపీగానే ఉన్నాం. బట్ ఏంటంటే ఒక్కొక్కడికి ఒక ప్లేస్లో వచ్చినప్పటి నుంచి అప్పుడు డివైడ్ అయ్యాం, వీడు వాడు అని డివైడ్ అయ్యాం. కానీ బట్ నాకైతే ఎప్పుడు వీళ్ళిద్దరి మీద ఎప్పుడు ముందు నుంచి అది ఎలా ఉందో అది అలాగే ఉంటుంది స్టిల్, రాజుగడి మీద కానీ సోమేష్ గడి మీద కానీ. సో ఇంకా మరి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు నాకు తెలీదు. ఇంకా అట్లా బాగుంటుంది, కలిసినప్పుడల్లా మంచి మాట్లాడుకుంటాం, వాడిది చేస్తున్నాడు వాడిది చేస్తున్నాడు అని, మంచి ఫ్రెండ్షిప్పే. అలాని అంటే మా ఫ్రెండ్స్లో ఉన్నట్టు వీళ్ళతో ఉంటుంది, వీళ్ళతో ఒక వేరే ర్యాపో ఉంటుంది, మా ఫ్రెండ్స్తో ఒక వేరే ర్యాపో ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు మధ్యలో మీరు రాజుని కూడా తెచ్చేవాడు కదా డాన్స్ కి, ఏదో ఒక రాజుగడి నాకు బాగా క్లోజ్, ఎందుకంటే వాడు నేను కంటెస్టెంట్ కోరియోగ్రాఫర్ కాబట్టి అంత. ఇప్పుడు సోమేష్ గడ్డి తక్కువ, అలాని వాడు కూడా మంచిగా బాగానే ఉంటాడు. అట్లా ముగ్గురం ఇంకా అలా కష్టపడి పైకి వచ్చాం కాబట్టి ఆ ముందు నుంచి ఉన్న ర్యాపో అలా ఉండింది అంతే. కష్టపడి పైకి వచ్చారు, ఆ పైన ఉండాలని కోరుకోవాలి. మళ్ళీ చిత్తు పనులు చిన్న పనులు చేసుకొని దిగిపోయి, అది మెయిన్, అదే టాస్క్, అది కాపాడుకోవడమే, ఆ పేరుని కాపాడడానికి మెయిన్ అదే. నేనైతే ఇప్పుడు అదే అనుకుంటాను, నేను ఒకళ్ళ జోలి వెళ్ళను, ఒకళ్ళ గురించి ఒకళ్ళని చూసి ఏడవను, అది నాదైతే అది నా దగ్గరకు వస్తుంది, లేదా రాదు. నేను హ్యాపీగా నాకంటూ
ఫ్యామిలీ ఉంది, అమ్మ నాన్న ఉన్నారు. ఒకవేళ ఏమైనా బోర్ కొట్టింది అనుకో బయటికి వెళ్తాను, ట్రిప్పులు వేస్తాను, వస్తాను, తింటాను. ఒక డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే ఎక్కువ దూరం వెళ్తాను, తక్కువ ఉన్నాయి అనుకో తక్కువ దూరం వెళ్తాను. అసలు లేవు అనుకో ఒక 500 ఉన్నాయి అనుకో 5ని పిలుస్తాం, కూర్చుంటాం. అదే అన్నాను, ఎక్కువ ఉండడం అంటే అదే ఎక్కువ డబ్బులు ఉంటే ఫుల్, తక్కువ డబ్బులు ఉంటే హాఫ్, 500 అంటే బీర్లు. అమ్మో నాకే అలవాట్లు లేవన్నా, నేను చాలా మంచివాడిని. లేదు నాకున్నాయి ఏంటి, నీకు నాకున్నాయి లేవు అనాలి, నీకు లేదంటే ఓకే అనాలి. నువ్వు నేను ఒకటే కదా. అదే కదా అసలు జిమ్ ఈ మధ్య జిమ్ కూడా ఎరగొడుతున్నావు. లేదు ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు. థ్యాంక్ యూ సో మచ్ అభి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇందే అన్న, లేదు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అవి కొన్ని ఎక్కడో మిస్ అయ్యా. బట్ అవి కూడా నేను తప్పకుండా ఇంకొక ఇంటర్వ్యూలోని మీ లవ్ స్టోరీ కోసం చేయబోయే ఇంటర్వ్యూలోని అది నేను తీసుకొని వస్తా. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఇలానే మంచి పేరుగా నేను ఏదైతే చెప్పానో మంచిగా అలా తీసుకుని వెళ్ళిపో. ఎప్పుడు ఒక రాంగ్ స్టెప్ వేసుకొని నీ లైఫ్ని కెరీర్ మీద దెబ్బేసుకోవడానికి అయితే అలా చూసుకోక. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి చేయాలి. అండ్ ఈ సీజన్ విన్నర్ కూడా నువ్వు అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. నేను అదే పండుగ అవ్వాలని జనాలు కోరుకుంటున్నారు. లేదు అంటే అక్కడ దాకా వస్తే ఇంకా అతను మనం అంటే ఆబ్వియస్లీ మనమే అన్నట్టు ఉంటుంది. కానీ యాజ్ ఏ ఆడియన్ గా నేను కూడా పడినాను గెలిస్తే బాగుంటుంది. ఎప్పుడు గెలవట్లేదు. ఇంకొంది ఒక్క సీజన్, మళ్ళీ ఇలాంటి సీజన్ రాదు. యాక్చువల్లీ ఆపేద్దాం అనుకున్నారంట కదా ఈ సీజన్ అనుకున్నారు. ఇంకొక సీజన్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. మంచి సక్సెస్ అవ్వ, ఇంకా మంచి పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు see you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.